ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు, ఈ సాయంకాలం కూడా మీరు మాతో మాట్లాడండి. అందుకు మిమ్మును మేము రంగంపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, దయచేసి నీ దాసులను మీరు నిలబెట్టుకొనండి. మీ వాక్యములో నుండి, మీ దాసులో నుండి మీరు మాతో మాట్లాడండి. దేవా, ఈరోజు ఏ ఆత్మనైతే మీరు దర్శించాలనుకుంటున్నారో వారిని నిశ్చయముగా మీరు దర్శించండి. ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు వాక్య పరిచర్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నోట్లోంచి మాట రావట్లేదు, గావు కొట్టేసి గాల్పు, వేడి గాలులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళకి బాగా కొట్టేసింది పాపం, వీళ్ళు అసలు మాట్లాడట్లేదు. మరొకసారి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మంచిది. నిజముగా ఈ రెండు కూటాలు సంఘమును ఉద్దేశించి ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి ఆయన కృప ద్వారా ఈ యొక్క కూడికలు మనం కలుగున్నాం. మరి ఈ రెండు కూడికలలో దేవుని వాక్యమును అందించుట కొరకు మరి ఒంగోలు ఆ పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ సామ్యుయల్ జాన్ గారిని ఆహ్వానించినప్పుడు మరి వారు కుటుంబ సమేతంగా మన మధ్యకు వచ్చారు. అందును బట్టి వారికి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక వధువుకి ఎంతో ప్రత్యేకమైన ప్రశస్తమైన అధ్యాయం 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుండి. మరి నాకు ఒక అలవాటు ఉంది, వాక్యాన్ని అందరం కలిసి చదవాలనేది నా ఆశ. కనుక కలిసి చదువుదాం. నేను చదువుతుంటే మీరు మౌనంగా ఉండొద్దు, మరి ముందు వెళ్ళొద్దు, వెనకకి రావద్దు, కలిసి వెళదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనగబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. చాలండి, ప్రార్థన చేసుకుందాం. Only believe, only believe, and all things are possible. Only believe, my Lord, I believe, my Lord, I believe, and all things are possible. My Lord, I believe, my Jesus is. 'Cause He is here. My Jesus 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 is here. My
is here, and all things are possible. My Jesus is here. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కృప చేత మరొకసారి ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు. నీ మహాకృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. నాయన, అది ఎంతో అద్భుతమైన కృప అని నీ ప్రవక్త దాన్ని వర్ణించాడు ప్రభువ. నాయన, నా వంటి నీచునికి దొరికిన అద్భుతమైన కృప ప్రభువ. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ స్థానము, ఈ స్థితి నాది కాదని నేను ఎరిగి ఉన్నాను ప్రభువ. కృప చేత ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. కడమట్టుకు ప్రభువ నిలబెట్టుము నాయన. వెనుకకు జారక తొట్టిలకు ప్రభువ నిలబెట్టి కృపతో వాడుకో ప్రభువ. దేవా నాయన, నీకు స్తోత్రాలు. నీ సేవ కంటే గొప్పది నీలో భాగమయ్యుండి ప్రభువ, నీ వధువుగా అయ్యా అంత మట్టుకు ప్రభువ నిన్ను వెంబడించుటే నాయన. అయ్యా, మీకు స్తోత్రాలు. దేవదూతలకు కూడా దొరకని భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువ. నీ నామాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చావు ప్రభువ. పేరు పెట్టి మమ్మల్ని పిలిచావు ప్రభువ. కృపకై స్తుతిస్తా ఉన్నాం నాయన. ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఈ రాత్రి కూడా మీరు మమ్మల్ని దర్శించండి. మీ స్వరం మాకు వినిపింపు చేయండి నాయన. ఆ 7 ఉరుముల్లో ఉన్న ధ్వని ప్రభువ మేము విందుముగాక, ఆ స్వరమును మేము విందుముగాక ప్రభువ. ఓ నాయన, మీకు స్తోత్రాలు ప్రభు. పక్షిరాజువై ప్రభువా, నీవు ఇక్కడ రంకి వేస్తుండగా అయ్యా, ఇంకా ఈ గ్రామంలో ఎక్కడ మరుగున ప్రభువా అయ్యా దాగి ఉన్నవో ఆ పక్షిరాజులు కూడా ఎగిరి ప్రభువా అవి స్థలమునకు వచ్చునుగాక నాయన. మీ స్తోత్రం అయ్యా. స్వరమును పిలుస్తూ ఉంది ప్రభువా. ఓ కరుడని పిలుస్తున్నందుకే మీ స్తోత్రం ప్రభువా. ఆకర్షించుము నాయన. ఇవి చివరి దినాలు అయి ఉన్నందుకే మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకా ఇలాంటి కోటాలు ఎల్లప్పుడూ జరగవని ప్రభువా ప్రజలు గ్రహించుదురుగాక నాయన. ఈ కృపా వర్తమానం ఎల్లప్పుడూ మొగ్గలలో వినబడదని అయ్యా, మరి కొద్ది దినాల్లో ప్రభువా ఈ స్వరము ప్రభువా అయ్యా అంతరించిపోబోతుందని ప్రభువా, ఈ స్వరమును వినుచున్ను వెంబడించుచున్న పిల్లలు ఎత్తబడి ప్రభువా మేమంతా నాయన ఆవలగట్టు నేను కలుసుకోబోతా ఉన్నామని ప్రభువా నాయన. ఈ ప్రాంతమంతా గ్రహించుదురుగాక. గ్రహించు కనులను మీరు దయచేయండి. ఆ సహజాతీతమైన కార్యమును గ్రహించు కనులను మీరు దయచేయండి ప్రభువా. నీ కృప సమృద్ధిగా ఉంచండి ప్రభువా. అల్పుడను బలహీన ప్రభువా, దేనికి పనికిరాను నాయన, కృపతో మీరు నన్ను వాడుకోండి ప్రభువా. నీ పాత్రగా వాడుకో ప్రభువా. అంచుల మట్టుకు నింపి వాడుకో ప్రభువా. అయ్యా, గిన్నె నిండి పొంగి పొర్లినట్లుగా ప్రభువా ఈ పాత్రలోనే నీ వాక్యం యొక్క వెలుగు ప్రత్యక్షత ప్రవహించునుగాక నాయన. అయ్యా, నా నోటికి కావాల్సిన సున్నతి మీరు నాకు దయచేయండి. కాని మాటలు రాకున్నాను ప్రభువా మీరు కాపాడండి అయ్యా. ఇక్కడ ప్రజలకు ఏ జీవం అవసరం అది బోధించుము నాయన. దేవా నాయన అయ్యా, మీకు స్తోత్రాలు. కృపను అనుగ్రహించి అయ్యా, మా దోషములు, మా విధేయతలు, మా కుటుంబ పాపములు సమస్తము వధింపబడిన గొర్రెపిల్లకు రక్తము క్రింద తీసుకొస్తా ఉన్నాం ప్రభువా. ఇక్కడ వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడి ప్రతి చీకటిని యేసుక్రీస్తుని నామములో వాటిని పాతాలను బంధిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ స్తోత్రాలు. కృపను అనుగ్రహించి ఆద్యంతము నీవు రథసారథివై నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు అనబడి మీ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా సంతోషం. మరి ప్రభు మరి మనల్ని ప్రేమించి ఈ రాత్రి కూడా మరొకసారి ఆయన స్వరం వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఈ జీవపు రొట్టెను భుజించడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యం కొరకై 2 చేతులతో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చదవా. ప్రతి దయ్యము, హల్లెలూయా, కృప కలుగును గాక. ప్రతి దయ్యము మరి అది సిగ్గుపడినట్లుగా ఆయన పిల్లలంగా మనం బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. కృప కలుగును గాక. మరి దేవుడి మహాకృప. మరి మీతో మేము ఈ రాత్రి ఇలాగ ఉన్నామంటే మరి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఇదో క్రొత్త అనుభవం నా జీవితంలో. మరి రేపు ఆదివారానికి 7వ తారీఖుకి మరి నేను సేవకు వచ్చి 16 నుండి 17వ సంవత్సరం మరి 2008లో నేను దేవుడిని తెలుసుకున్నాను. 2009లో ప్రభు యొక్క సేవకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. 2008లో ఒక టీవీ చూస్తూ, సినిమా పాటలు చూస్తూ టీవీ దగ్గర పడుకున్న నాకు ఆ టీవీలో ఎవరో తెలియదు మరి వాక్యం చెప్తున్న ఒక సేవకుని యొక్క వాక్యం విని ఎంతో మరి మారు మనసు లేకుండా మృగంలాగా సినిమాలు చూస్తూ, హిమేష్ రేష్మియా అనే ఒక సింగర్ అంటే నాకు చాలా ప్రాణం. వాడి చాలా ప్రేమించేవాడిని. వాడి పాటలు వింటూ మరి మా ఇంట్లో మేము చెడిపోతామని మా నాన్న టీవీ కొనలేదు.
అయితే మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేది ఇలాంటి చిన్న పూరింట్లో ఉండేది టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇంకా కాలేజీ నుంచి రావటం ఇంకా అదే నా లోకం. మరి దాన్ని చూస్తూ ఆ పాటలు వింటా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాను. అయితే ఈ వాయిద్యాలంటే కొంచెం పిచ్చి, వాయించడం రాకపోయినా మరి అదొక ఆతురత అన్నమాట. ఒక సువార్త కుడికలో అప్పుడే గుంటూరులో లోకల్ ఛానల్ సువార్తవాణి వస్తూ ఉంది. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు వాయిద్యాలు వాయిస్తున్నారో చూద్దామని ఆగాను. అలా ఆగినప్పుడు ఎవరో ఒక సేవకుడు దేవుని తీర్పుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నా పాపమును గురించి నేను పశ్చాత్తాపడటం మొదలుపెట్టాను. కాలు మీద కాలు వేసుకొని పడుకున్న నేను కాలు మీద కాలు తీసి ఆ వాక్యం విని ఆ మంచం మీద నుంచి కిందకి దిగి మరి మోకరించడం మొదలుపెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడితే రమారమి 4:30 గంటలప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుని దగ్గర ఏడుస్తూ మరి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మరి దగ్గరగా 7 గంటలు 6:30 7 గంటలు అవుతుంది. అప్పుడు చూస్తే అదంతా పేడతో అలికిన నేల. అప్పుడు అదంతా కూడా నా కన్నీళ్ళతో తడిసిపోయింది నేలంతా కూడా. మరి ఆ రోజు నుంచి ప్రభువు నన్ను పట్టుకున్నాడు, నన్ను దర్శించాడు. మరి మా తాతయ్య మా నాయనమ్మ సేవకులు చాలా కాలం వాళ్ళు సేవ చేశారు. మా నాయనమ్మ నా కొరకు ఎంతో ప్రార్థన చేసేది. మరి మొరటగా మృగంలాగా ఊరంతా తిరిగి వచ్చేవాడిని. మా నాయనమ్మ వాళ్ళ దగ్గర పడుకునేవాడిని, ఆ మందిరం దగ్గరే. అయితే మా నాయనమ్మ చూస్తుండగా నేను ప్రార్థన చేస్తే తిడతానని చెప్పి నేను పడుకున్నాక ఆమె కుక్కి మంచం నా దగ్గరికి లాక్కొని నవారు మంచం నా మంచం మీద చేయబెట్టి నా మీద ప్రార్థన చేసేది. ప్రభువా వీడిని సేవకుడిగా చేయి దేవా, మరి 7 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తే వీడిని ఇచ్చావు ప్రభువా, సమూయేలు అని అందుకే పేరు పెట్టాం. మరి వీడు సేవ చేసే ధోరణిలో లేడయ్యా, వీడిని పట్టుకో ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసేది. మరి చాలాసార్లు నేను మెళుకు వచ్చినప్పుడు చూస్తే నా మంచం దగ్గర ఆమె మంచం ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమెకి కాళ్ళు సరిగ్గా ఉండేవి కాదు, నడవలేని స్థితిలో కూడా నా కొరకు ప్రార్థన చేసేది. అలాగా దేవుడు నన్ను పట్టుకున్నాడు. మరి 2009లో నేను బైబిల్ కాలేజీకి రావటం, 3 సంవత్సరాలు విజయవాడలో చదువుకోవటం గుళ్ళపల్లి మోజేస్ గారి దగ్గర. మరి ఆ తర్వాత నేను వెళ్ళి మా తాతగారికి సహకారం ఉంటూ గ్రామాలకి సైకిల్ వేసుకొని ఒక మజ్జిగ బాటిల్ పెట్టుకొని కొద్దిగా సద్దన్నం పెరుగన్నం పెట్టుకొని చీకటితో వెళ్ళేవాడిని. మరి 15 కిలోమీటర్ల సైకిల్ దొక్కుంటూ వెళ్ళి అదొక తెలియని భారం. మరి ఇంట్లో పడుకున్నా కూడా రాత్రి నిద్రపట్టేది కదా, ఒక్కడనే ఇలా చేయబెట్టుకుని ఏడుస్తూ ఉండేవాడిని. మరి నా కళ్ళ నుండి కన్నీళ్ళని నా దిండ్లోకి వెళ్తూ ఉండేవి. మరి ఏవో పాటలు పాడుతూ ఉండేవాడిని, ఏడుస్తుండేవాడిని, మోకరించేవాడిని. మరి నాకేదైనా లోకం ఉందంటే మరి నాకు ఒక కీబోర్డ్ ఉండేది. ఏ గురువు నాకు లేడు. మరి గురువు లేని విద్య గుడ్డి విద్యలాగా అదే వాయించుకుంటా మరి దేవునికి పాటలు పాడుతూ అలా బ్రతుకుతుండేవాడిని. అర్ధరాత్రులు కూడా మరి మోగుతూనే ఉండేది అది. అలాగా ఒక తెలియని మరి ఒక భారం నన్ను నడిపిస్తూ ఉండేది. మరి అప్పట్లో ఈ వర్తమానం నాకు తెలియని కాలంలో మరి దీవెనయ్య గారి దగ్గరికి బాగా వెళ్తూ ఉండేవాడిని. ఆయన దగ్గరికి వెళుతూ ఆయనకి పరిచయం చేసేవాడిని. నిద్రాగారాలు లేకుండా వాల్ పోస్టర్లు అతికిస్తూ మరి ఏ పాష గారు పిలిస్తే ఆ పాష గారి దగ్గరికి వెళ్ళి సౌండ్ సిస్టమ్ పెట్టడం. నేను ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే నన్ను ఎవరో వేదికల మీద పిలిచి వాక్యాలు ఎవరో, కనీసం నేను ఏదో ఒక సేవకుడి దగ్గర రోజు ఏదో ఒక పని చేస్తా పరిచర్యలో ఉండాలని కోరుకునేవాడిని. అది పట్ల బరవటమా మైకులు పెట్టడం అనవసరం. అలాగా 2 రోజులు 3 రోజులు VTFS గ్రౌండ్లో మరి రామగుండం సురేష్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మీటింగ్లకు వస్తే ఆ బల్లల కింద పడుకొని వాళ్ళకి పరిచయం చేస్తుండేవాడిని. మరి అదొక వెర్రితనంతో వెళ్తూ ఉండేవాడిని. కొన్నిసార్లు నాకు ఛార్జీకి కూడా డబ్బులు ఉండేవి కాదు. మరి ఆ గడ్డి మామూలు ట్రాక్టర్లు వెళ్తూ ఉంటే వాటిని లిఫ్ట్ అడిగి వాడితో నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అదొక తృప్తిగా సేవ చేసేవాడిని. మరి తిరిగి వస్తున్నప్పుడు ఆ సేవకులు నా మీద చేయబడి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా ఈ సేవకుని దీవించని. మరి అలాగా ఆ ప్రార్థనలే మరి దేవుడు నా ఎడల విని ఈ కృపావర్తమ నా దగ్గరకు వచ్చినట్లుగా ప్రభు సహాయం చేశాడు. నా జీవితాన్ని చాలా మలుపులు తిప్పాడు దేవుడు. అవన్నీ చెబితే మరి రాత్రి అంతా సరిపోదు. మరి రోఫస్ డానియల్ గారి ద్వారా ఈ వర్తమానాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మూలరాళ్ళను మనం మర్చిపోకూడదు. ఏ స్థితికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి ద్వారా మనకు వర్తమానం తెలిసిన వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మరి ఇక్కడున్న మరి దైవజనులు వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారంటే మార్కు గారు కానీ, మరి దైవజనులు ఆశిలాల్ గారు వాళ్ళు కానీ, మరి ఇంకా గొప్ప గొప్ప సేవకులు వీళ్ళందరూ ఆత్మీయులు నాకు పరిచయం అయ్యారంటే ఇంత ప్రత్యక్షత కలిగిన దైవజనులు ఇదంతా కూడా పాస్టర్ రోఫస్ అన్న ద్వారానే. మరి నన్ను చాలా ప్రేమిస్తాడు. నేను వయసులో చాలా చిన్నవాడిని, కానీ అన్న అని మరి నన్ను చాలా గౌరవిస్తాడు. మేము చాలా కృంగిపోయినప్పుడు మమ్మల్ని వాళ్ళ కుటుంబం లేవనెత్తింది. మరి నేను ఈ వర్తమానం తెలుసుకున్నాక చాలా పోరాటాలు ఎదురయ్యాయి. మరి అనారోగ్యాలు, కరోనా వచ్చింది. ఈ వర్తమానం 2019లో నేను పట్టుకున్నాను. మరి దైవజన్మ మరి ఒక చిన్న కోటానికి వెళ్ళాం. నేను సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని, అన్న కీబోర్డ్ వాయించేవాడు.
మరి ఆ పిలిచిన ఆయన ఏం చేశాడంటే మాకే ప్రసంగాలు ఇచ్చాడు. ఇస్తే మరి రూఫస్ అన్న మొదటి ప్రసంగం, నాది రెండవ ప్రసంగం. ఎప్పటి నుంచో వెళ్తూ ఉండేవాళ్ళం కానీ మా మధ్య అంత సహవాసం లేదు. నరసాయిపాలెం బాపట్ల దగ్గర మరి రూఫస్ అన్న ఆది కాండం నుంచి ఒక మెసేజ్ చెప్పాడు. జస్ట్ ఎంత ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు చెప్పాడు. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. నేను చెబుతున్న బోధ కాదు, ఈ అన్న చెప్పే దాంట్లో చాలా మరి ప్రత్యక్షత ఉందని పట్టుకున్నాను. అప్పుడు అన్నతో పాటు నేను బండి మీద వెళతా రాత్రి పడుకోవడానికి ఆ రోజు నేను చాలా క్వశ్చన్లు అడుగుతుంటే అన్న నాకు ఓపికగా సమాధానం చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈ వాక్యంలో ఈ గ్రంథం నాకు క్రొత్తదిగా కనబట్ట మొదలుపెట్టింది. అంత మాత్రమే కాదు, మరి ఐపీసీలో మరి నా భార్య యొక్క తండ్రి గారు ఐపీసీలో సేవ చేశారు. ఆయన 30 సంవత్సరాలు. మరి రూఫస్ అన్న వాళ్ళ నాన్నగారు మరి మా మామయ్య గారు వాళ్ళిద్దరు ఒకే ప్రాంతంలో సేవ చేసేవాడు. అయితే అన్న దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నేను ఆ వాక్యం విన్నానో కొన్ని ఆడియో మెసేజ్లు నాకు పెట్టాడు. ఇక రోజు వాటిని వింటూ నేను ఏం చేసేవాడిని, నేను ఎక్కడైతే సేవ చేస్తానో అక్కడ సంఘానికి చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు దాకా 100-120 మంది వచ్చేవాళ్ళు, కాస్త నాకు వ్యతిరేకత మొదలయ్యాయి, దయ్యాలు మొదలయ్యాయి. ఎంత మొదలయ్యాయి అంటే చివరికి మరి చాలా భయంకరమైన పోరాటం. సాతాను నన్ను ఎన్ని రీతులుగా మరి నిరుత్సాహపరచాలో, నన్ను వెనకకు లాగాలి, ఎంత దెబ్బ కొట్టాలో అంతగా నన్ను వేధించింది. చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని, అదిగో నీకున్న లుంగియే ఆ బాత్రూమ్కి ఉరేసుకొని చచ్చిపో అని చెప్పి సాతాను నన్ను అంతగా మరి నన్ను దుఃఖపరిచింది. మరి ప్రియులారా, నిస్సహాయ స్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, మరి భయంకరమైన అవమానాలు, బాధలు, అలాగా మేము నెట్టివేయబడ్డాం. ఎక్కడైతే మేము పరిచర్య చేస్తున్నాం అక్కడి నుంచి మేము నెట్టివేయబడ్డాం. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడైతే మేము ఈ వర్తమానం తెలుసుకున్నామో మా తల్లిదండ్రులు కూడా మాకు దూరం అయిపోయారు. అక్కడ సేవ ఉంది, అక్కడ దగ్గర 100 మంది పైగా వచ్చే సంఘం, చాలా పెద్ద మందిరం ఉంది. ఎప్పటికైనా కూడా అక్కడికి వెళ్ళి నేను గొప్ప సేవ చేయాలనుకునేవాడిని. కానీ అటు ద్వారాలు మూయబడ్డాయి, మేమున్న చోట ద్వారాలు మూయబడ్డాయి. ఎటు వెళ్ళాలో మాకు తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ కనుక ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డట్లు మా పరిస్థితి అలాగ అయిపోయింది. అలాంటి సమయంలో కూడా మరి రూఫస్ అన్న మరి అర్ధరాత్రి పూట కూడా మరి నేను ఏడుస్తూనే ఉండేవాడిని. కొన్ని నెలలు ఏడ్చాను నేను. మరి సన్నగా అయిపోయాను. మరి కరోనా వచ్చింది. కరోనాలో ఆ కోవిడ్లో నాకు షుగర్ వచ్చేసింది. ఎప్పుడు 400-450 ఉండేది. మరి అలాగా చాలా బలహీనమైపోయాను నేను. అలాంటి సమయంలో మరి అర్ధరాత్రులు వచ్చేవాడు రూఫస్ అన్న నన్ను ఎత్తుక్కుంటా. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆదరించి మాకు వాక్యం చెప్పేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు. మరి వాళ్ళు లేకపోతే మరి మేము ఏమేమైపోయి ఉండేవాళ్ళమో. మరి మేము భోజనం చేయకుండా రోజులు గడిచిపోతూ ఉండేది. అలాంటి సమయంలో మమ్మల్ని ఆదరించి మా కొరకు ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు. దేవుడి మహిమగలను గాక, దేవుడు ఆ సేవకుడిని దీవించును గాక, కృపగలుగును గాక. మరి అలాగా మరి నిజమైన వాక్యంలోకి రావడానికి, ఈ వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఎప్పుడైతే ఈ వర్తమానం తెలుసుకొని మరి బయటకు వచ్చామో, మరి దేవుడు 1 సంవత్సరంలో నాకు స్థలం కొనుక్కోవడానికి, మందిరం కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అది చాలా పెద్ద అద్భుతం. మేము కట్టుకున్న మందిరంలో ఉన్న ప్రతి రాయి నేను నా భార్య ఇద్దరం కొనుక్కున్నాయి కాదు. ఎవరెవరైతే ఇళ్ళు పడేసి బయటపడేస్తారో వాటిని ఏరుకొచ్చుకున్నాం. మేము ఏరుకొచ్చుకొని 1800 బ్రిక్స్ రాళ్ళు ఏరుకొచ్చుకున్నాం, వాటితో కట్టుకున్నాం. మరి మా చేతులన్నీ రక్తాలు వస్తూ ఉండేవి, మాకు అలవాటు లేని పనులు అయినా కూడా అలా చేసి కట్టుకున్నాం. మరి ఆ మందిరం మీద ఉన్న పని కూడా వాళ్ళ విశ్వాసులు ఎవరికి కూడా మనం చేయిజాపి అడగలేము. కాబట్టి నేను ఎవరిని అడగకూడదు ప్రభువా, మరి నన్ను నువ్వు సేవకు పిలిచావని, ఈ కాలపు వర్తమానంలో నేను మరి నన్ను ఎన్నుకున్నావని రుజువైందంటే మరి నాకు ఈ గూడు గట్టి పెట్టు ప్రభువా. ఒక రేకులేసైనా మందిరం గట్టి పెట్టమని ప్రార్థన చేస్తే దేవుడు రేకులు కాదు కదా, మరి నిలబెట్టి స్లాబ్ వేసాడు దేవుడు అక్కడ. అలాగే ఎన్నో అద్భుతాలండి. మరి ఒక 8 లక్షల రూపాయలు అంతా అయిపోయింది. మార్క్ గారు వచ్చారు, చర్చి ఓపెన్ చేశారు. మరి నవంబర్ 14వ తారీఖు చర్చి ఓపెన్ అయింది. డిసెంబర్ నెల 5వ తారీఖు వచ్చేసరికి మరి మా దగ్గర కనీసం ఆకుకూరలు తెచ్చుకోవడానికి కూడా డబ్బు లేని కాలం అయిపోయింది. అప్పుడు నేను చాలా భయపడ్డాను, మరి ఏంటి నా పరిస్థితి అని. నా దగ్గర ఒక ఆటో ఉంటే అమ్ముకోవడానికి నేను వెళితే మరి దేవుడు చిన్న మార్గం దేవుడు చూపెట్టాడు. మరి ఇప్పటికి కూడా పని చేస్తాను, నేను దేవుని సేవ చేస్తా ఉన్నాను. వర్తమానంలోకి రాకమునుపు కూర్చొని పోషించబడేవాడిని. మరి ఎప్పుడైతే వర్తమానం తెలుసుకొని మరి మేము ఎప్పుడైతే వచ్చామో సాతాను నాకున్న మూలాలన్నీ దూరం చేశాడు. మరి ఎవరైతే మరి నాకు సహకారం ఉండే వాళ్ళందరూ దూరం చేశాడు. అయినా కూడా సిగ్గుపడలేదు. ఎందుకంటే పౌలు గారు సైతం మరి అంటాడు, ఇదిగో నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని కాలు తీసేంతవరకు నేను మీ మధ్య ఎలాగున్నానో మీరు ఎరుగుదురు అన్నాడు. నేను చెప్పుకోవడం కాదు, మీకు తెలుసు అన్నాడు. కృపగలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈయన హస్తములు మీ కొరకు కష్టపడ్డాయి. పౌలు గారి హస్తాలు వారి కొరకు కష్టపడ్డాయి. మీలో ఎవని వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదన్నాడు. వాటిని అన్నట్టు నేను ముట్టుకోలేదన్నాడు. మీ నిమిత్తం ఈ నా స్వహస్తాలు కష్టపడ్డాయి అన్నాడు.
గుడారాలు గుట్టి మరి వారికి సేవ చేశాడు, వారికి సువార్త చెప్పాడు. ఎంత ప్రత్యక్షత కలిగిన దైవజనుడు, అల్ఫా వర్తమానికుడు, దేవుడు ఏర్పరచుకున్న 7 దూతల మొదటి దూత. కానీ ఆ మొదటి దూతే పోరాటపడ్డాడు, పోరాటం అనుభవించాడు. కడకు ఎంతమంది మిగిలారు పౌలు గారి యొక్క సేవలో? 31 సంవత్సరాలు ఆసియా నిద్రపోనివ్వలేదు ఆయన. కానీ అంటాడు, తిమోతి త్వరగా నా యొద్దకు రా. మరి నేను అందరికీ సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా యొద్ద లేడు, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారన్నాడు. దేమా నన్ను విడిచిపెట్టి లోకాల్లోకి వెళ్ళిపోయాడు తిమోతి. మరి అలెగ్జాండర్ అనే కంచరోడు నాకు చాలా కీడు చేశాడు అని అంత లిస్టు చెప్పాడు. తిమోతి నువ్వు త్వరగా నా యొద్దకు రా అంటే పౌలు గారి సేవలో మిగిలింది ఎవరు అంటే ఒకే ఒక తిమోతి, ఇంకెవరు లేరు. అక్కడ కరుపు దగ్గర పెట్టిన ఆ చర్మపు కాగితాలు, నా వస్త్రాలు పట్టుకొని అంగీ తీసుకొని రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి, సింహం ఎంతో పోరాడింది, సాతాను ఎంతో పోరాడాడు. అయితే ప్రభు నన్ను సింహం యొక్క నోటి నుండి నన్ను ఏం చేశాడు? నన్ను తప్పించాడు అన్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఎన్నో విలువైన విషయాలు రాయబడ్డాయి. కృప కలుగును గాక. మరి నేను ఎప్పుడు కూడా మరి నన్ను చాలామంది నువ్వు పిలుపు లేనోడివి, నువ్వు ఎన్నిక లేనోడివి, మరి నువ్వు పని చేసుకుంటా ఉండవు, నిజంగా సేవకు పిలిస్తే పని చేస్తారా, దేవుడు పోషిస్తాడు కదా, ఇలాంటి స్వరాలు ఎన్నో వినపడతాయి. కానీ నేను వాటిని లెక్క చేయను. మరి చెమటతో నా ముఖం తెట్టగట్టుకుపోయి ఎండుకుపోయేటట్టుగా మరి ఉదయం మొదలుకొని ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళి సాయంకాలానికి 3-4 గంటల వచ్చి మళ్ళీ ఆటోకి ఇలాంటి బాక్సులు 4 ఎత్తుకొని ఏదో ఒక బజార్కి వెళ్ళిపోయి స్వార్థ కూడికి చేయడానికి మరి దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగా నాకున్న అప్పులు 8 లక్షల రూపాయల దాకా అప్పు తీర్చాను. మరి దేవుడు అలాగా ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. సేవలో వెళతా ఉన్నాం. మరి మేమేమి మిమ్మల్ని మించి గొప్ప భక్తి మేమేం చేయడం లేదు, కానీ మరి మేము ఎంతో అల్పమైన వాళ్ళం. మా కొరకు మీ ప్రార్థనలు అనుదినం గుర్తు చేసుకునండి. మరి ఇంకా మరి మా వెనకకు వెళ్ళే కొద్దీ మరి ఒక 30-40 గ్రామాలకు వెతికినా కూడా ఒక మందిరం కూడా లేని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. పైకొద్ది ఇంకా పైకి వెళ్ళే కొద్ది దక్షాది అంటారు అది, అటు వెళ్ళే కొద్ది మందిరాలు లేవు చాలా గ్రామాలకి. అక్కడికి వెళ్ళేదైనా వాక్యం మనం ప్రకటిద్దామన్నా కూడా మనల్ని అక్కడికి రానివ్వరు, ఎవరు అక్కడ అంగీకరించరు. అలాంటి ప్రాంతాల్లో మేము నిలబడతా ఉన్నాం. మరి రోఫస్ అన్న మరి మేము కలిసి ఇంకా గ్రామాలు కూడా మేము తిరిగి మరి స్వార్థ పని చేసేటట్లుగా మా కొరకు ప్రార్థన గుర్తు చేసుకురండి. మరి ఈరోజు లార్డ్ సప్పర్ నాకు తెలుసు, మరి నేను సమయం వ్యర్థం చేయకూడదు, కానీ 2 మాటలు మీకు సాక్ష్యం చెప్పాలని మరి నేను ఇలాగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే నేను మీకు వాక్యం చెప్పలేనని నాకు తెలుసు, అయితే మరి నా సాక్ష్యము ద్వారానైనా మీకు జీవం అందించాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి సేవకులు కూడా మరి మా స్థితి తెలుసు, కానీ మమ్మల్ని ప్రేమించి పిలిచాడు ఇక్కడికి. కృపగలుగును గాక. మరి సాయంకాలం మాకు ఆతిథ్యం చేసిన బ్రదర్ పేరు కూడా తెలియదు, సహోదరుని దేవుడు దీవించును గాక. మరి షాలేం గారు, మరి చిన్న గృహమే వాళ్ళది, అది అద్దెల్లు. వాస్తవం మమ్మల్ని పిలిచి ఆయన ఆతిథ్యం చేయాల్సినంత అవసరం లేదు. మా ఇంటికి రండి పాప పాష గారు చుట్టూ తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళాడు. మరి నాకు అక్కడికి వెళ్ళాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే తన స్థితే కొంచెం, కానీ మా ఇంట్లో ఏదో ఒక సేవకుడు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటే మాకు ఆశీర్వాదం అని ఆయన నమ్మిక. మరి సహోదరుడు దేవుడు నిన్ను దీవించును గాక. మరి మీ సేవకుడికి నమ్మకంగా ఉండు, తప్పక దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృపగలుగును గాక. మరి సమయం తడవ చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. 11వ అధ్యాయంలో విశ్వాసమును గురించి వ్రాయబడతా ఉంది. 11వ అధ్యాయం మొదలు వచ్చినాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడిన అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందిన, కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని మరి 6 వచనాల్లో చాలా విషయాలు వ్రాయబడతా ఉన్నాయి. మరి పిల్లల ఒక అతీతమైన ఇంద్రియం అనే మెసేజ్ని ప్రాఫెట్ మరి 1900 కృపగలుగునుగాక 59లో ప్రాఫెట్ ఈ మెసేజ్ చెప్పారు. మరి ఆ మెసేజ్ని ధ్యానిస్తుండగా కొన్ని విషయాలు నేర్చుకోవడం ప్రభు సహాయం చేసిన వాటిని ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, ఈ భౌతికమైన శరీరం ఇది ఎంత నాజూకైనదైనా, దీన్ని ఎంత చక్కగా పోషించినా, దీనికి ఎన్ని మంచి వస్త్రాలు కట్టినా,
మరి ప్రవక్త ఏమనంటే ఇది చెదలగూడు, ఇది ఏదో ఒక రోజు పురుగులు తినిద్ది అన్నాడు. మా చెప్పండి ఏంటి, పురుగులు చూస్తే అంత దూరం పారిపోతాం, మరి లైట్కి 4 పురుగులు వస్తే ఆడ కూర్చోం మనం, అవి మనకు చాలా అసహ్యం. కానీ ప్రవక్త ఏమన్నాడంటే ఈ చెదగూడిని, ఈ మట్టిగూడిని రేపు పురుగులు తినబోతా ఉన్నాయి. మరి చూడండి, ప్రపంచ విజేతలు ఆటల్లోనూ పాటల్లోనూ సినిమాల్లోనూ యాక్టర్లోనూ వీళ్ళందరూ ఎంత నాజూకైనా చక్కని వారు కనపడ్డా ప్రవక్త అంటున్నాడు ఈ మట్టి దేహాన్ని పురుగులు తింటాయి. కృపగలుగును గాక. మరి పురుగులు తినక మునిపే మరి యొక్క దేహాన్ని మరి ఏం చేయాలంటే వాక్యమును తినిపించాలి. కృపగలుగును గాక. మరి వాక్యము గనక నువ్వు తినిపిస్తే ఈ శరీరం మార్పు నుండి మరొక క్రొత్త శరీరాన్ని పొందుతుంది. కృపగలుగును గాక. ఇది పురుగులు పాలవడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ ఈ శరీరంలో ఉండి మనం ఆయన కొరకు సాక్షులుగా బ్రతికి మరి మనుషుల కనులు ఎదురే మరొక శరీరమును రూపాంతరపరచబడి క్రొత్త జన్మ ద్వారా క్రొత్త శరీరాన్ని పొంది వాక్యపు శరీరాన్ని పొంది ఆవలగట్టుకు వెళ్ళడానికి ఈ జీవపు రొట్టెను ఆయన తన రక్తమును మనకి ఇచ్చాడు. ఆయన కృపగలుగును గాక. అందుకే నా శరీరం తిని నా రక్తము త్రాగమంటున్నాడు. ఇప్పుడు ఈ శరీరము ఆ శరీరాన్ని తినాలి, ఈ శరీరం ఆ రక్తాన్ని త్రాగవలసి ఉన్నది. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఈ శరీరము నిత్యమైనదిగా ఉంటుంది, మరణము లేనిదిగా. ఓ దైవజన్మ హల్లెలూయా. ఈ రాత్రి గ్రహిద్దాం. మరి ఈ శరీరానికి 5 ద్వారాలు పెట్టాడు దేవుడు. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 5 ద్వారాలు ఉంచాడు. మరి ఏంటవి? 5 జ్ఞానేంద్రియాలు: చూచుట, వినుట, స్పర్శ, వాసన చూచుట, రుచి చూచుట. కృపగలుగును గాక. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. మరి మనందరూ తెలిసినవే, చిన్నగా వెళదాం. కృపగలుగును గాక. ఇవి శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు కాదు, 5 ద్వారాలు. ఇప్పుడు ఈ గదిలోకి వెళ్ళడానికి 2 ఉన్నాయి ద్వారాలు. ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. ఏది లోపలికి పోవాలన్నా ఈ రెండిట్లోంచి వెళ్ళాలి, ఇంక తప్ప ఇంకో దారి లేదు. కృపగలుగును గాక. ఈ శరీరంలో కూడా ఏది వెళ్ళాలన్నా, పవిత్రమైనది వెళ్ళాలన్నా అపవిత్రమైనది వెళ్ళాలన్నా 5 ద్వారాలను పెట్టాడు దేవుడు. ఈ శరీరమును దాటుకొని వెళ్ళినది దీని లోపల ఇంకొకటి ఉంది. దాన్ని ప్రవక్త ఏమనంటే ఆత్మ అన్నాడు. ఆత్మలోకి వెళ్ళంగా అక్కడ కూడా 5 ద్వారాలు పెట్టాడు. కృపగలుగును గాక. ప్రేమ, తర్కములు, మనస్సాక్షి, జ్ఞాపకములు, హేతుబుద్ధి. కృపగలుగును గాక. మరి అవి కూడా 5 ద్వారాలు. ఇప్పుడు ఈ 5 ద్వారాల నుంచి లోపలికి వెళ్ళినది ఆత్మలోకి వెళ్ళాలి. ఎందుకంటే శరీరం మీద ప్రభావితం చేసేది ఆత్మను ప్రభావితం చేయాలి. ఈ 5 ద్వారాలు కూడా వెళ్ళి మళ్ళీ ఇంకొక 5 ద్వారాలు కూడా దాటుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఆత్మ లోపల ఒకటి దాచిపెట్టబడింది, అదే ప్రాణమై ఉన్నది. కృపగలుగును గాక. మరి చూడండి, ప్రవక్త ఏమంటే ఆ ప్రాణములోనే సింహాసనం ఉందన్నాడు. ప్రాణమే సింహాసనం. ఏంటి ఆ ప్రాణం? రక్తము. కృపగలుగును గాక. మన ప్రాణం ఎక్కడుంది? రక్తంలో పెట్టబడి ఉన్నది. అందుకే ఒక జంతువును చంపినప్పుడు దాని ప్రాణాన్ని ముట్టొద్దన్నాడు, దాని రక్తమును తాకవద్దన్నాడు. అది నేలను వలకపోయాల్సింది తప్ప దాన్ని ఎవడు తినొద్దన్నాడు. కృపగలుగును గాక. ఎవడైనను ఆ జంతువును వధించినప్పుడు దాని రక్తం తిన్నాడు వాడు శాపగ్రస్తుడు అన్నాడు. వాని కుటుంబం కొట్టివేయబడాలన్నాడు దేవుడు లేవియాకాండంలో. కృపగలుగును గాక. ఎందుకంటే అతడు దాని ప్రాణం విషయమే అతడు ఉత్తరవాది అయి ఉన్నాడు. కృపగలుగును గాక. మరి ఇప్పుడు చూడండి, ఆ ప్రాణములో సింహాసనం ఉన్నది. ఆ సింహాసనమందు మరి దేవుడు మరి చూడండి, విశ్వాసం ఉంటే ఆ ప్రాణంలోకి వచ్చి ఆయన సింహాసనసీనుడు అవ్వగలడు. మరి అవిశ్వాసం అనే ద్వారం ఉంటే మరి అక్కడ దయ్యం వచ్చి కూర్చుంటుంది అన్నాడు ప్రవక్త. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి దైవజన్మ ఈ 5 జ్ఞానేంద్రియాలు మరి చూడండి, ఇది వెలుపటి ఆవరణం లాంటిది. దీని తర్వాత పరిశుద్ధ స్థలం ఆత్మ లాంటిది, అది పరిశుద్ధ స్థలం ప్రాణం వంటిది. ఇవన్నీ కూడా మరి అందరం బాగా మరి తెలిసిన సంగతులే. జాగ్రత్తగా విందాం. బయట స్వరాలు మనం లక్ష్యం చేయొద్దు, కొంచెం కష్టపడదాం, ఏకాగ్రత ఇక్కడ ఉంచుదాం. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ 5 జ్ఞానేంద్రియాల్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా ప్రవక్త అన్నాడు, ఈ అతీతమైన జ్ఞానేంద్రియం అనే మెసేజ్లో ప్రవక్త ఏమన్నాడంటే ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ పంచ ఇంద్రియాల్లో ఏది పని చేయకపోయినా నీ శరీరం సంపూర్ణతను అనుభవించలేదు అన్నాడు. అవునా? నీ కన్ను చూడలేకుండా, నీకు చెవులు వినపడ్డా, నీ ముక్కు పని చేసినా, నీ నోరు పని చేసినా, నీ చర్మం ద్వారా నువ్వు దేనిని తడిమి గ్రహించగలిగిన జ్ఞానం నీకున్నా, కృపగలుగును గాక, నీవైతే ఏదో ఆ చూపు నీకు కనబట్టకపోవడం వల్ల నువ్వు ఏదో కోల్పోవచ్చున్నావు అన్నాడు. కృపగలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, ఈ 5 స్పర్శల్లో లేకపోతే 5 ఇంద్రియాల్లో ఏది నువ్వు లేనివాడిగా ఉన్నావు, ఒక్కటి కోల్పోయినా నువ్వు ఏదో కోల్పోతున్నావు అన్నాడు, నువ్వేదో మిస్ అయిపోతున్నావు అన్నాడు. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
కాబట్టి ప్రవక్త ఏమన్నాడంటే ఇందులో ఏ ఒక్కటి కోల్పోయినా మనం సాధారణమైన జీవితం జీవించలేము. ఈ 5 ఇంద్రియాలను దేవుడు మనకి ఎలాగిచ్చాడంటే బహుమతిగా ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడు చెప్పండి? కృప కలుగును గాక. వీటిని మరి ప్రవక్త అన్నాడు, 5 ఇంద్రియాలు మనకు దేవుడు బహుమతిగా ఇచ్చాడు, ఈ శరీరానికి బహుమతిగా ఇచ్చాడు. ఈ 5 ఇంద్రియాలను మనము దేనికి స్వాధీనపరిచామో అవే ఈ జీవితాన్ని ఏళ్తాయి అన్నాడు, స్వాధీనం చేసుకుంటాయి అన్నాడు. ఈ 5 ఇంద్రియాలను పెట్టి నువ్వు ఎక్కడ తాకట్టు పెట్టావో, ఈ 5 ఇంద్రియాలు నువ్వు ఎక్కడ అప్పగించావో, ఈ 5 ఇంద్రియాల ద్వారా ఏవైతే లోపలికి వెళ్తున్నాయో నీ లోపలికి, వాటిని బట్టి సహోదరుడా నీ జీవితం స్వాధీనమైపోయింది అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తుల జీవితాలు మరి లోకములో పాపము చేత, అపవిత్రత చేత అవి ఎందుకు స్వాధీనమైపోయి వాళ్ళు చివరికి చచ్చిపోయినా కూడా మాకు లెక్కలేదన్నట్లుగా వారు ఎందుకు మరణము చేత ఏడవబడుతున్నారంటే, వారు 5 ఇంద్రియాలు ఏం చేయబడ్డాయంటే నిశ్శబ్దముగా అప్పగించబడ్డాయి, పాపమునకు అప్పగించబడ్డాయి, వాక్యము కాని దాని కొరకు అప్పగించబడ్డాయి. అందుకే వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఏం చేయబడతాయి? ఏడవబడతా ఉన్నాయి. ఆ ఏడవబడుతున్న జీవితాలను మరి వెనకకు లాగాలని ఎవరు ప్రయాసపడ్డా, తల్లి ప్రయాసపడ్డా, తండ్రి ప్రయాసపడ్డా మరి వాళ్ళని విడిపించలేకపోతున్నారు. మరి చూడండి పిల్లారా, మరి ఏడవబడుతున్న ఒక జీవితాన్ని విడిపించేది వాక్యమే. కృప కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మన కుటుంబాల్లో స్వరం వినబడాలి. హల్లెలూయా. స్వరం వినబడుతున్న చోటికి మనం కుటుంబాలుగా వెళ్ళాలి. స్వరమున్న చోట మనం ఉండాలి. ఓ నిజమైన స్వరము, వాక్యపు స్వరము, బలిష్ఠుని దూత స్వరం ఎక్కడున్నదో, నీ కాలంలో వాక్యపు స్వరం ఎక్కడున్నదో అక్కడ నీ దేహములు ఈడ్చుకొని వెళ్ళాలి. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాలి, నీ భర్తను తీసుకొని వెళ్ళాలి. కుటుంబంగా నువ్వు అక్కడ ఉన్నప్పుడు సోదరుడా, ఏది నిన్ను పట్టి బంధించి నిన్ను ఏడవాలని చూస్తుందో దాని నుండి నిన్ను విడిపించే బాధ్యత వాక్యానిదే. కృప కలుగునుగాక. మరి చూడండి, పెంపుడు జంతువులకి మిన్నలు పడతాయి, మిన్నలు అంటారు. అవి ఎంతెంతలా ఉంటాయి, గోమేరులు అంటారు. గొర్రెలకు కూడా పడతాయి అవి బాగా. అవి ఏం చేస్తాయి అంటే అవి ఎప్పుడు పట్టినవి కూడా మనకు తెలియదు. ఈ గొర్రె నడక మారిద్ది, ఇది నిదానంగా మేత తినకుండా చాలా బాధగా ఉండిద్ది. చూస్తేనేమో దానికి ఏం గాయాలు లేవు, చూస్తేనేమో ఆరోగ్యంగా ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ గొర్రె మేత మేయదు, ఆ గొర్రె నీళ్లు తాగదు. అప్పుడు దాని లక్షణాలు చూసి దాన్ని కాపరేం చేస్తాడు, దగ్గర పోయి దాని యొక్క చర్మమును తడుముతాడు. వెతికినప్పుడు ఆ గోమేరులు, ఆ మిన్నలు దానికి బట్టి ఉంటాయి కదా, ఆ ఒక్కొక్కటి తీస్తా ఉంటే చేత్తో రాదు అది. దాన్ని ఏం చేయాలంటే దాన్ని పీకుతున్నప్పుడు కొంత దాని చర్మం కూడా ఊడొస్తుంది. అది గాయమవుతుంది, దాని రక్తం కారుతూ ఉండిద్ది, పచ్చి పుండు. ఆ గాయం అయినా కూడా అవి ఎప్పుడైతే పూర్తిగా ఆఖరి తీసివేయబడుతుందో అది ఎక్కడ పడుతుంది తెలుసా? కొన్నిసార్లు కళ్ళకు పట్టిద్ది, కొన్నిసార్లు నోటికి పట్టిద్ది, కొన్నిసార్లు ముక్కులో ఉంటాయి అవి. కృప కలుగును గాక. పెంపుడు జంతువులు పోషించే వారికి బాగా అర్థమవుతుంది. అవన్నీ శుద్ధి చేస్తూ ఉంటాడు కాపరి ఖాళీ సమయంలో. అవన్నీ తీసివేయబడ్డప్పుడు అప్పుడు ఆ గొర్రె తిరిగి మేత మేస్తుంది, అప్పుడు ఆ గొర్రె ప్రశాంతంగా నిద్రపోతుంది. మరి ఎందుకు ఈ మందిరం ఇక్కడ, ఎందుకు మనం ఇక్కడ కూడుకోవాలి? ఇక్కడ సరైన వాతావరణం, గాలి, వెంటిలేషన్ ఏది లేకపోయినా ఎందుకు కూడుకుంటా ఉన్నాం? ఓ సహోదరుడు, మనం పట్టిన ఆ యొక్క ప్రియుల ప్రతి విధమైన గోమేరు లాంటి ప్రతి పాపం ఏం చేయబడాలంటే ఇక్కడ కాపరి వాక్యపు సహాయంతో వాటిని తీసివేస్తూ ఉంటాడు. వాక్యపు సహాయం నీ సహాయపడతా ఉంటాడు. అప్పుడు నీవు ఇక్కడ నీరసంగా వచ్చిన, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నువ్వు నీరసంగా వెళ్ళవు, ఒక ఆరోగ్యకరమైన వధువుగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావు. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కాలపు వర్తమానమే నీ కాలంలో నీకు సహాయపడగలదు తప్ప వేరొకటి ఏది నీకు సహాయపడలేదు. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూడండి దైవజనమ, ఈ 5 ఇంద్రియాల యొక్క పని అది. అందుకే ప్రవక్తను వీటిని మన బహుమతులుగా ఇచ్చాడు. వీటినే మరి సాతాను ఈ 5 ద్వారాలు, ఆత్మకున్న 5 ద్వారాలు, ఈ 10 ద్వారాల దగ్గర అంటే వాడు ఏం చేస్తాడంటే వాడు టెస్ట్ వేసుకొని కూర్చుంటాడంట. వాడు ఈ ఇంద్రియం నాది, ఈ ఇంద్రియం నాదని ఈ 10 ద్వారాల దగ్గర వాడు ఉంటాడంట. వాడు కాపు కాస్తాడంట. వాడు అక్కడ పాపము ద్వారా వాడు ఏం చేస్తాడు, కాసుకొని కూర్చుంటాడు వాడు. అంటే ఇప్పుడు దైవజనమ, ఈ 10 ఇంద్రియాలను, ఆత్మకున్న 5 ద్వారాలు, మరి చూడండి శరీరానికి ఉన్న 5 ద్వారాలు, ఈ 10 ద్వారాలు వాడు కబ్జా చేస్తాడు. వాడు అమ్మా వింటున్నా, వీటు జాగ్రత్తగా నాలా దేవుని మహిమలు గాక. వీటన్నిటిని వాడు స్వాధీనపరుచుకొని ఇక వాక్యము లోపలికి వెళ్ళకుండా, ప్రాణములోనికి వాక్యం వెళ్ళకుండా, ఆ జీవము ప్రాణములోనికి వెళ్ళకుండా వాడు ఏం చేస్తాడంటే వాడు అడ్డుగా ఉంటాడు అక్కడ. ఈ ఇంద్రియం నాది, ఈ ఇంద్రియం నాదని వాడు ప్రయాసపడుతూ ఉంటాడు. కృప కలుగును గాక. అయితే దైవజనమ, మరి దేవుని యొక్క ఎన్నికలో ఉన్న నీ యొద్దకు వాక్యం వచ్చిందంటే వాడు ఆ ద్వారాల దగ్గర నిలవలేడు. వాడు కృప కలుగును గాక. ఓ హల్లెలూయా. ఆ నిజమైన వాక్యం, నిజమైన స్వరం, నిజమైన ప్రత్యక్షత నీ దగ్గరకు వచ్చినప్పుడు
ఆ ద్వారముల దగ్గర కాసుకున్న ప్రతి దయ్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడు ఆ బలమైన నామం ప్రకటించబడ్డప్పుడు వాడికి అక్కడ నిలవలేడు. ఎందుకంటే వాడు దేన్నైనా వినగలిగిన ఆ నామమును వినలేడు. వాడు దేనైనా వాడు భరించగలిగిన ఆ రక్తమును వాడు భరించలేడు. ఆ రక్తము వాక్యము, ఆ రక్తము వల్లే నీ యొక్క 10 ద్వారాల దగ్గరకు వచ్చినప్పుడు, ఆ గడప కమ్ముల పునాదుల దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఇక్కడ ఆడు కూర్చోలేడు. వాడు కుర్చీ చదువుకున్నాడు, వెళ్ళిపోవాల్సిందే, పారిపోతాడు. ఇక వాడు కృప కలుగునుగాక. ఈ రాత్రి గ్రహిద్దాం దైవ జనమా. చూడండి, ఈ 10 ద్వారాల దగ్గర నీ రక్తం, ఆ వాక్యపు రక్తం రావాలంటే ప్రవక్త అన్నాడు, ఒక క్రైస్తవునికి మాత్రమే మరొక ఇంద్రియం ఉన్నది, అదే అతీతమైన ఇంద్రియం అన్నాడు. అదే సహజాతీతమైన ఇంద్రియం, అది 6వ ఇంద్రియము అన్నాడు. కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూడండి, ప్రవక్త అన్నాడు, 6వ జ్ఞానేంద్రియం ఎవరికి ఇవ్వబడిందంటే, ఎవరినైతే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడో, తన ప్రణాళికలు ఎవరినైతే నిర్ణయించాడో, మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఎవరిని ఆయన మొదటి నుంచి ఎరిగి ఉన్నాడో, ఆది నుండి ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడో, ఆదామును సృజిస్తున్నప్పుడు ఆ ప్రక్కన ఆయనతో ఎవరు నిలిచున్నారో, ఆయనలో ఎవరై ఉన్నారో, మరి చూడండి వారందరికీ దేవుడు అంట ఆ జ్ఞానేంద్రియం ఇచ్చాడంట. కృప కలుగును గాక. సర్ప సంతానానికి దేవుని పిల్లలకు వ్యత్యాసం ఏంటంటే ఈ ఇంద్రియమే. కవల పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఒక గుర్తు పెట్టుకుంటారు, ఏంటంటే వాడికి 5 ఏళ్ళు, వీడికి 6 ఏళ్ళు, వీడికి 1 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంది. ఆ ఏళ్ళను బట్టి వీడు చిన్నోడని గుర్తుపడతారు. ఎందుకంటే వాడి ముఖం వీడి ముఖం ఒకలాగా ఉంటుంది. ఎంత కన్న తల్లైనా కన్ఫ్యూజ్ అయింది, వీడి చిన్నోడా వాడు పెద్దోడు. ఎందుకంటే సేమ్ హైట్, సేమ్ ఫేసు, సేము, అంత పోలికలు కలిగి ఉన్నారు కాబట్టి గుర్తుపట్టదు. అందుకే వాళ్ళు మాట్లాడాలంటే ఏళ్ళు చూసుకుంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం. మరి 1 నెల, 2 నెలలు, 3 నెలలు గడిచేసరికి పిల్లోడు తన కళ్ళ ముందు పెరుగుతుండగా తల్లి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది చిన్నోళ్ళు ఎవరు, పెద్దోళ్ళు ఎవరు. కానీ మన బొట్టలు కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు చూసినప్పుడు మనం గుర్తుపట్టలేం. కావాలన్నా మనం ఏం చేయాలి, వాడి చేతులు ఎత్తుక్కోవాలి. అదేందా 6 ఉన్నాడు, ఎవడు 5 ఉన్నాడు, ఎవరైనా ఎత్తుక్కొని అప్పుడు మనం వాళ్ళ పేరు పెట్టి పిలవాలి. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ భూమి మీద కూడా ఆయన పిల్లలు కాని వారికి వ్యత్యాసం ఏంటంటే మరి అతీతమైన ఇంద్రియమే. కృప కలుగును గాక. ఈ రాత్రి అసలు మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటేనే ఆ ఇంద్రియం మనలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అసలు ఈ వాక్యం దగ్గరికి ఇంత వెర్రితనంతో మనం పరుగులెత్తుతున్నామంటేనే పిల్లలను, పసిపిల్లలు వేసుకొని 40 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, ఇంకా మీరైతే ఒరిస్సా, ఇన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళి నిలబడుతున్నారంటే అదేందో తెలుసా? ఆ ఇంద్రియాన్ని మనకు దేవుడిచ్చాడు. కృప కలుగును గాక. ఈ వాక్యము కొరకు దేనినైనా పోగొట్టుకునేంత ప్రత్యక్షత నీకు కలుగుతుందంటే, ఆ త్యాగం నీ జీవితంలోకి వస్తూ ఉందంటే, ఆ సహజాతీతమైన ఇంద్రియాన్ని దేవుడు మనలో పెట్టాడు. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి నీలో ఉన్న ఇంద్రియం నీలో ఎప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది? ఈ మెసేజ్ మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. ప్రవక్త అన్నాడు, ఈ ఇంద్రియము నీలో ఎప్పుడు పని చేసేది? నువ్వు పుట్టినన్నే పని చేయదుగా, నువ్వు పుట్టినన్నే పని చేయదు, నువ్వు బడికి వెళ్ళినన్నే పని చేయదు, నువ్వు ఆహారం తినడం, అన్నప్రాసం జరిగే దగ్గర పని చేయదు. ఇది ఈ మిగిలిన ఇంద్రియాలన్నీ నువ్వు ఎదిగా కొద్ది పని చేస్తూ ఉంటాయి. నీ కన్నులు పెద్దవి అవుతాయి, నీ ముక్కు పెద్దది అయిపోద్ది, నీ నోరు పెద్ద అయిపోద్ది. చిన్నప్పుడు చిట్టి మెతుకులు తినేవాడు, ఇప్పుడు పెద్ద మొదలు తింటున్నావు. ఇప్పుడు అన్ని అవయవాలు వృద్ధి పొందుతున్నాయి, పని చేస్తా ఉన్నాయి. కానీ జ్ఞానేంద్రియం, ఈ అతీతమైన ఇంద్రియం ఎప్పటి నుంచి పని చేస్తా ఉంది? ప్రవక్త అన్నాడు, ఒక సంపూర్ణమైన క్రొత్త జన్మ నీ జీవితంలోకి వచ్చేంత వరకు ఈ ఇంద్రియం నీలో పనిచేయదు అన్నాడు. ఎప్పుడైతే క్రొత్త జన్మ పొందుతావు, ఇంద్రియం నీలో పనిచేయడం మొదలుపెట్టింది. కృప కలుగును గాక. ఈ సహజాతీతమైన ఇంద్రియం నీలోనే ఉన్నది, కానీ వాక్యం వచ్చి నిన్ను దర్శించినప్పుడు, నిర్ణయ కాలమందు వర్తమానం వచ్చి నిన్ను తాకినప్పుడు ఆ ఇంద్రియం యాక్టివ్ అవుతుంది, ఆ ఇంద్రియం నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. మరి ఈరోజు చెల్లి, మరి సహోదరి ఎస్తేరనే పాప మరి ఏమైందంటే బాప్తిసం పొంది రక్షించబడింది. మరి చూడండి, ఈ వర్తమానంలో సేవకుడికి సంతోషం ఏంటంటే ఇలాంటి కోటాలు ఎన్ని పెట్టినా మాకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఖర్చుతో వెళతా ఉంటాయి, ప్రయాస అంతా కష్టం. అవునా? దేవుడి మహిమలుగాక. హల్లెలూయా. ఇటు విశ్వాసాలను సముదాయించుకోవాలి, ఇలాగ ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా సముదాయించాలి. కృప కలుగును గాక. మరి పెద్ద కత్తి మీద సాము, నిద్రలు ఉండవు. అందుకే సేవకులకి మరి లేనిపోయిన అనారోగ్యాలను వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మా తిండి అంతా కూడా రోజు మారిద్ది, మా నిద్ర కూడా రోజు డేట్ మారాలి. మీరందరూ అయితే పెందలగడ 10 గంటల ఆరోగ్య సూత్రాలు మంతిన సత్యనారాయణ చక్కగా ఫాలో అవ్వచ్చు. కానీ మాకు సేవకులకి అలాగ అవ్వదు. మాకు వాకింగ్లు చేసే టైం ఉండదు, మాకు డైటింగ్లు చేసేంత టైం కూడా ఉండదు మాకు. కృప కలుగును గాక. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకునేంత శ్రద్ధ తీసుకునేంత సమయం మాకు ఉండదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈడ్చుకొని పోవడమే, ఆ నాగలు పట్టుకొని దాన్ని వెనకమల పడిపోవడమే. రైతుకు ఓపికండా లేకపోయినా 2 ఎద్దులు వెళ్తూ ఉంటాయి, అతను అది జాగ్రత్తగా పట్టుకొని వెళ్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. జాగ్రత్త గ్రహించాలి దైవజనమ. ఈ రాత్రి
చూడండి, ప్రవక్త అన్నాడు, క్రొత్త జన్మ పొందేంతవరకు ఈ అతీతమైన ఇంద్రియం మనలో పనిచేయదన్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఈ మెసేజ్ ఏమన్నాడంటే, స్వభావ సిద్ధమైన నీ జీవితాన్ని దాటుకొని, అంటే పుట్టుకతోనే నీకు కొన్ని స్వభావాలు అబ్బుతాయి. వాడు చూడనండి, వాళ్ళ నాన్నలాగా ప్రవర్తిస్తున్నాడు, వీడిదంతా వాళ్ళ అమ్మ బుద్ధి అమ్మ పెట్టమన్నా కూడా పెట్టడో, వీడు చూడు ఎంత స్వార్థపరుడో, వీడి నోరు తెరిచి అడుగుతున్నా కానీ మనమే కొనిచ్చినా కూడా మనకే పెట్టడం లేదు. అంటే వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చింది, వాళ్ళ నాన్న బుద్ధి వచ్చింది, వాళ్ళ తాతగారి బుద్ధి వచ్చిందని చెప్తున్నారే. నిజమే, శరీర రీత్యా పాపపు రక్తము ఆది కాలం నుంచి ప్రతి మానవులో ప్రవహిస్తూ మనలోకి రావటాన్ని బట్టి ఆదిలో ఉన్న స్వభావాలే మనలో కూడా పనిచేస్తున్నప్పుడు ప్రవక్త అంటే స్వభావ సిద్ధమైన నీ జీవితాన్ని దాటుకొని కృప కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆ స్వభావ సిద్ధమైన ఆ అలవాట్లను, ఆ స్వభావాలను దాటుకొని ఏదైనా దేవుని కొరకు నువ్వు చెయ్యాలన్నా, వినబడుతున్న వాక్య కొరకు నువ్వు నిలబడాలన్నా ఈ అతీతమైన ఇంద్రియమే ఏకైక మార్గం అన్నాడు. అంటే నీ స్వభావాలన్నీ విరవబడి, నీ స్వభావాలను దాటుకొని వినబడుతున్న స్వరానికి నువ్వు లోబడి వాక్య ప్రకారం జీవించాలంటే, ఏ మంచి సంఘానికి పోతే వాక్య ప్రకారం బ్రతకగలను, నువ్వు ఎంత మంచి కట్టడాలకు కోరుకొని నువ్వు పోయిన అవదంట. ఇదంతా కూడా ఏకైక మార్గం. అంటే మన యొక్క సహజ స్వభావాలను దాటుకొని వాక్యము కొరకు అతీతంగా బ్రతకాలంటే ప్రవక్త అన్నాడు ఏకైక మార్గం అతీతమైన ఇంద్రియం అన్నాడు. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూడండి, ఈ 5 జ్ఞానేంద్రియాలను 6వ జ్ఞానేంద్రియము ఏలుటయే క్రైస్తవ భక్తి జీవితం అన్నాడు. అదే నిజమైన వధువుకి అడ్రస్ అన్నమాట. ఈ 5 జ్ఞానేంద్రియాలను మరి ఆ కనిపించని అదృశ్యమై ఉన్న మరి 6వ ఇంద్రియము, ఆ 6వ జ్ఞానేంద్రియము మనల్ని ఏలుటయే ప్రవక్త అన్నాడు అదే క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం. మంచి తెల్ల బట్టలు దొడుక్కున్నామా, మరి పైజమా లాల్చి కొనుక్కున్నామా, మరి అక్కడైతే తెల్లగా రంగు వేసిన మందిరానికి మనం వెళతాం, అంతా వైటే, చెప్పులు వైటే, బైబిల్ బ్యాగ్ వైటే, కళ్ళజోడు వైటే, అంతేనా? ఈ రోజులో డినామినేషన్లో నేర్పుతుంది అంత అదే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు అయితే మరి ట్రాక్లు, చిన్న చిన్న పొట్టి నిక్కర్లు వేసుకున్న పాస్టర్లు వాళ్ళు సభలకు వస్తారు, వాళ్ళు కారుల్లో వాళ్ళు వీడియోలు పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పలానా అంతర్వేదిలో మీటింగ్ వాకింగ్ చెప్పడానికి వెళ్తాం. వాడు చిన్న నెక్కర్ మీద ఉంటాడు, వాడు సిగ్గు లేకుండా పొట్టి టీషర్టు చిన్న నెక్కర్ మీద వీడియో పెడతాడు సంఘానికి. అక్కడికి వెళ్ళంగానే వేషం మారిపోయింది. అక్కడికి వెళ్ళంగానే వైట్ అండ్ వైట్ పెద్ద పైజమాలు చూస్తే ఎలా ఉండేదంటే అసలు నిజమైన పెంతుకోస్తు నుంచి వచ్చినాడు, మేడగదిలోంచి ఇప్పుడు దాకా బతికొండాను అన్నట్టు ఉండేది అనమాట. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఇదంతా కూడా చాలా పెద్ద బురిడి, మరి ఎంత పెద్ద మోసం. కృప కలుగును గాక. మరి సహోదరుడు చాలా జాగ్రత్త గ్రహించాలి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే తెల్లబట్టలు కాదు, పెద్ద పెద్ద కట్టడాలను ఉండడం కాదు. మరి చూడండి, అక్కడ ఆడంబరం కనపడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదు, కానీ నీ వ్యక్తిగతముగా నీ 5 జ్ఞానేంద్రియాలను ఈ అతీతమైన ఇంద్రియము పరిపాలించుటయే. ఎక్కడ కూర్చున్నప్పుడు సేవకుడి యొక్క అజమాయిషులో మనం ఉంటాం. కృప కలుగును గాక. వ్యక్తిగతముగా ఒంటరిగా ఉన్నా, నీ పని దగ్గర ఉన్నా, ఏ మనుషుడు నిన్ను చూడని స్థలంలో నువ్వు కాలేజీలోకి వెళ్ళి చదువుతున్నా, నువ్వు ఏ హాస్టల్లో నువ్వు ఉన్నా, నువ్వు ఏ పని ఏకాంతంగా నువ్వు చేస్తున్నా, నువ్వు ఏ వ్యాపారంలో ఏ ప్రయాణంలో నువ్వు వ్యక్తిగతంగా నువ్వు వెళుతున్నా, నీ ఇంద్రియములను 5ని స్వాధీనం చేసుకొని 6వ జ్ఞానేంద్రియము నిన్ను ఏలుటయే అదే క్రైస్తవ భక్తి అన్నాడు ప్రవక్త. కృప కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఏమంటే మరి అలాగైతే మరి 5 ఇంద్రియాలు మరి ఎందుకు వేస్ట్గా దేవుడు ఇచ్చాడని నేను అంటాను అనుకుంటున్నారా? లేదు. ఈ 5 ఇంద్రియాలు మనం పోషించుకోవడానికి, ఈ భూమి మీద ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి, ఈ శరీరము ద్వారా మనం ఆయన నీతి నెరవేర్చడానికి ఈ 5 ఇంద్రియాలు ఉపయోగపడతాయి అన్నాడు. ఇంకా చెప్పాలంటే మనం చాలా కృతజ్ఞులమై ఉన్నాం ఈ 5 ఇంద్రియాలను బట్టి. మరి చూడండి, రైళ్ళ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర మనం చూస్తాం, ఏదో ఒక ఇంద్రియ లోపం కలిగిన వాళ్ళు, వికలాంగులు మనం చూసినప్పుడు మనం చాలా జాలి పడతాం. వాళ్ళని చూసినప్పుడు అయ్యో ప్రభు, ఆ వ్యక్తి వల్లే నన్ను ఉంచలేదు అయ్యా, ఏవో కొన్ని అప్పులు, బాధలు, సమస్యలు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తిలాగా వికలాంగుడిగా, బలహీనుడిగా నన్ను చేయలేదయ్యా, నన్ను సంపూర్ణమైన అవయవాలు గలవానికి చేసేవయ్యా అని కృతజ్ఞత కలిగి ఉండాలన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ 5 ఇంద్రియములంట దేవుని చట్టములను, దేవుని వాక్యమునకు విరోధముగా, వ్యతిరేకంగా అవి పనిచేస్తున్నప్పుడు అంట ఈ 6వ ఇంద్రియం ఏం చేసిందంటే సూపర్వైజర్ లాగా అజమాయి చేసిద్దంట. కృప కలుగును గాక. 6వ ఇంద్రియం చేసింది కట్టడి చేసిద్ది అన్నాడు ప్రవక్త. కృప కలుగును గాక. ఈ 6వ ఇంద్రియము సరిచేయును, ఇది పై అధికారి వల్ల వ్యవహరించును,
నీ 5 ఇంద్రియాల మీద, నీ శరీరం మీద, నీ ఆత్మ మీద, ప్రాణములో ఉన్న ఈ 6వ ఇంద్రియం, అతీతమైన ఇంద్రియము, అది పై అధికారి వలే, అది సూపర్వైజర్ వలే, కృప కలుగును గాక, అది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వలే. చెప్పాలంటే నిన్ను ఏలడానికి అది దేవుడు పెట్టాడంట లోపల. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి పిల్లరా, మరి అతీతమైన ఇంద్రియం అంటున్నాం. ప్రవక్త 31 పేరాల మెసేజ్లో ఏమన్నాడంటే, అసలు ఏంటి అతీతమైన ఇంద్రియం? బ్రదర్ బాగానే ఉంది, నువ్వు చెబుతున్న మాటలు చక్కగా అర్థమవుతున్నాయి. ఆత్మకు 5 ద్వారాలు, శరీరానికి 5 ద్వారాలు, వీటిని దాటుకొని వెళ్తే ప్రాణం దగ్గర ఏకైక ద్వారం అన్నావు. అదే విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ అన్నాడు. ఆ విశ్వాసం ఉంటేనేమో దేవుడు నీ యొక్క హృదయంలోకి వెళ్ళి ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. అవిశ్వాసం కనుక అక్కడ ఉంటే, నీ ప్రాణంలో ఉంటే, అక్కడ దయ్యం వచ్చి అక్కడ కూర్చున్నదని చెప్పి అర్థమైపోయింది. ఓకే, ఈ 5 ఇంద్రియాలను 6వ ఇంద్రియం ఏలటయే ఏలుటే క్రైస్తవ భక్తి అనేది అర్థమైపోయింది. అసలు ఈ 6వ ఇంద్రియం ఏంటి? 6వ ఇంద్రియం అంటే ఏంటి? కృప కలుగును గాక, హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మరి ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మయే అతీతమైన ఇంద్రియం అయి ఉన్నది, అది నీలో నివసించు దేవుని విశ్వాసం అన్నాడు. అమ్మా, అక్కడ చక్కగా రాసిపెట్టి ఉంది. ప్రవక్త ఏమన్నాడంటే, ఈ 6వ ఇంద్రియం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మయే ఈ 6వ ఇంద్రియం. ఈ పరిశుద్ధాత్మయే 6వ ఇంద్రియం. నీలో నాలో నివసించుచున్న దేవుని విశ్వాసమే 6వ ఇంద్రియం అన్నాడు. ఏ విశ్వాసం? దేవుని విశ్వాసం, మానవ విశ్వాసం కాదు. ఇప్పుడు చాలా చోట్ల కోచింగ్లు ఇస్తారు పోలీసులకి, మరి ఆర్మీకి వెళ్ళే ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి, మరి చాలా ఆటల్లో శిక్షణ పొందుతున్న వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. వాళ్ళకి ఏమని చెప్తారంటే, ఆ కోచింగ్ ఇచ్చేవాళ్ళు మరి బిలీవ్ అండ్ ఫోకస్ అంటారనమాట వాళ్ళని. అంటే అర్థమైంది, నిన్ను నమ్ము, నేను చెప్తున్న మాట నమ్ము, దాని మీద గురిపెట్టి ఫోకస్ చేసి నమ్ము అని చెప్తారంటే, వాళ్ళు కూడా ఏమి నేర్పుతున్నారు? విశ్వాసం నేర్పుతున్నారు. కబడ్డీల్లో, క్రికెట్లో ఆడుతున్నప్పుడు కోచ్ వస్తాడు మధ్యలో, నువ్వేం ఓడిపోవు, నువ్వు గెలుస్తావు, నిన్ను నువ్వు నమ్ము, విశ్వాసం ఉంచు, బిలీవ్ అంటారన్నమాట. మరి క్రైస్తవులు కూడా ఏమంటున్నారు? ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరి చూడండి పిల్లరా, 5 ఇంద్రియాల ద్వారా నువ్వు నేర్చుకునే విశ్వాసం లోకంలో ఉన్న విశ్వాసం, మానవ జ్ఞానం మీద ఆధారపడే విశ్వాసం, పరిస్థితులు బట్టి నువ్వు నమ్మే విశ్వాసం. కృప కలుగును గాక. తాత్కాలికమైన వాటిని పొందడానికి నువ్వు ఉపయోగించే విశ్వాసం, అది దేవుని విశ్వాసం కాదు, అది పైనుండి వచ్చిన విశ్వాసం కాదు. కానీ ప్రవక్త ఏమంటే 6వ ఇంద్రియం అంటే ఏంటంటే, నీలో నాలో నివసించుచున్న దేవుని విశ్వాసం. ఇప్పుడు దెయ్యాలు మాంత్రికుల దగ్గరికి పోయినా పోతున్నాయి, చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి పోయినా పోతున్నాయి, సేవకులమైన ఈ కాలపు వర్తమానం నమ్ముతున్న మన దగ్గర పోతా ఉన్నాయి, డినామినేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయినా కూడా వాళ్ళ దగ్గర కూడా పోతున్నాయి. ఎవరి దగ్గర మహత్యం లేదు, యేసుక్రీస్తు నామమును వాడితే వెళ్ళిపోతా ఉన్నాయి. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మేము కొండేపు దాటి కొద్ది ముందుకు పోతే దర్గా ఒకటి ఉంది. అక్కడ ప్రతిరోజు రాత్రి మరి చాలా కార్లు ఉంటాయి అక్కడ. ఎందుకంటే మేము కొత్తపాలెం వెళ్ళాలంటే 15 కిలోమీటర్ల దర్గా దాటుకుని వెళ్ళాలి. అక్కడ చాలా కుక్కలు ఉంటాయి, చాలా భయంగా ఉండిద్ది అక్కడ. మరి చాలామంది 10 దాటారంటే ఆ రోడ్లు ఎవరు తిరగరు, మా బోటి వాళ్ళు తప్ప. బస్సులు కూడా ఉండవు. ఆఖరి బస్సు 9 గంటలకే, ఇంకా దాటితే బస్సే లేదు. ఇక అక్కడ ఆ దర్గా దగ్గర చాలామంది వస్తారు. ఎక్కడెక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళందరూ కూడా, దేవుని ఎరగని ప్రజలందరూ అక్కడికి వస్తారు. ఆ దర్గా దగ్గర వాళ్ళు కూడా తంత్రాలు, తాయిత్తులు కట్టి వాళ్ళకి విమోచిస్తూ ఉంటారు. మరి చూడండి, వాళ్ళకు కూడా విశ్వాసమే. అది ఏ విశ్వాసం అండి అయ్యా అంటే, అది పరలోకానికి ఎత్తుకుపోయే విశ్వాసం కాదు, అది తాత్కాలికమైన విశ్వాసం, ఈ లోక విశ్వాసాలు. కృప కలుగును గాక. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, జాగ్రత్తగా గమనించాలి, దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఈ వర్తమానంలో ఒక సేవకుని నేను చూశాను. మరి ఆయన అన్నం తింటా ఉన్నాడు, దెయ్యం పట్టిన పట్టుకొచ్చారు అక్కడికి. ఈ వర్తమానంలో చాలా సీనియర్ ఆయన పేరు నేను చెప్పడం లేదు, ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగిన సంగతి. ఆయన అన్నం తిన్నాడు, చేయగడుక్కున్నాడు, ఒక చిన్న టవల్ ఇచ్చారు ఆయనకి చేయి తుడుచుకోమని. చేయి తుడుచుకుంటా ఎవరికమ్మా బాగోలేదని దగ్గరికి వచ్చాడు. ఆ దెయ్యం పట్టినమ్మా అప్పుడు దాకా నిలబడి ఉంది. ఈయన ఎప్పుడైతే కుర్చీలోంచి లేచాడు, ఆమె కింద పడింది. ఆమె కింద పడి ఆ కర్రల మధ్యలో మరి భయంకరంగా పాము మెలికలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉందామె అక్కడ. ఈయన దగ్గరికి వచ్చి అన్నాడు, ఏంటి నేను గద్దెచ్చాలా, నేను నిన్ను ప్రత్యేకంగా వెళ్ళమని చెప్పాలా, ఇంకెంతసేపు ఉంటావు, ఇంకా ఏంటి అసలు నీకేం భయం లేదే అని చేయి తుడుచుకుంటాను అన్నాడు. మాట్లాడుతున్నాడు, దెబ్బకి వెళ్ళిపోయింది అంతే. విరగబడి కొట్టుకుంటున్న ఆమెలో నుంచి ఆమె ఏం వెళ్ళిపోయింది, ఆ దయ్యం, ఆ సర్పం వెళ్ళిపోయింది ఆమె నుంచి. ఆయన ప్రత్యేక కొబ్బరి నూనె రాసి కెమెరా పెట్టి టచ్ అని కింద పడేటువంటి ఏమి చేయాల. ఈ వర్తమానంలో ఎప్పటి నుంచో ఉన్న దైవజనుడు, కృప కలుగును గాక, చెయ్యి తుడుచుకుంటే దగ్గరికి వచ్చాడు.
దగ్గరకు వచ్చాడు, నిలబడ్డాడు. ఏంటి నేను ప్రత్యేక నీకు అని చెప్పాలన్నా, గద్దీయాలన్నా? నేను చేయి దుడుచుకునే లోపు నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. చేయి దుడుచుకుని అంతే వెళ్ళిపోయింది. అది ఈ వర్తమానంలో శక్తి అంత గొప్పదే. ఎందుకంటే మన ఎదుట పాతాళ లోక ద్వారములు అవి నిలువనేరవు. కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నా జీవితంలో కూడా చెప్పగలను ఎన్నో సాక్ష్యాలు. దైవజనుడు కూడా ఇక్కడ నిలబడి ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. అవేవి నిలవలేవు. కృప కలుగునుగాక. మాకు పల్లెటూరులో మా దగ్గర ఇంకెక్కువ కేసులు అనమాట. ఇక అయ్యే ఒక్కొక్క ఆమె అయితే నాకు ఇంకా కొత్త పని పెట్టిద్ది అనమాట. అసలు ఉన్న సంఘానికి గాయటం అంత కష్టమైపోతే ఏమి ఎక్కడెక్కడ బేరాలని మాట్లాడిద్ది. ఎవరికి దయ్యం పట్టిన చుట్టాలు కావని చెప్పి, దయ్యం మా పాస్ గారు రండి, మా పాస్ దయ్యం అన్నదో ట్యాబ్లెట్ అయితే పోయిద్దా అమ్మ, ఈ మాత్రం పొద్దున, ఈ మాత్రం మధ్యాహ్నమే సాయంకాలం ట్యానికి దాగించి వెళ్ళిపోయిద్దని చెప్పడానికి దాంతో పెనుగులాడాలా. కృప కలుగునుగాక. ఒక పూట పట్టిద్ది, కొన్నిసార్లు వారాలు పట్టిద్ది. కృప కలుగునుగాక. మరి దాంతో యుద్ధం చేయాలి, సమయాన్ని గడపాలి, దాన్ని గద్దించాలి. ఓ అది ఎంతో కుప్పిగంతులేస్తూ ఉండేది. కృప కలుగునుగాక. ఒక్కొక్కళ్ళు వచ్చి వాక్యం విని లోబడతాం కష్టంగా, ఎట్లాంటి మాత్రం పని బాగా చేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కృప కలుగునుగాక. మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దైవజనం మా ప్రవక్త అన్నాడు, 6వ ఇంద్రియం ఏదో కాదు కానీ నీలో నివసించుచున్న దేవుని విశ్వాసం, పరిశుద్ధాత్మయే 6వ ఇంద్రియం అన్నాడు. కృప కలుగునుగాక. ఈ 5 ఇంద్రియాలు 6వ ఇంద్రియాన్ని లోపరుచుకోలేవు, అసలు లోపరుచుకోలేవు. వాడి 10 ద్వారాల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చోగలడేమో కానీ, కుప్పిగంతులేయగలడేమో కానీ 6వ ఇంద్రియాన్ని ప్రవక్త అన్నాడు వాడు తాకలేడు అన్నాడు. వాడు అసలు దాని దగ్గరకు రాలేడు అన్నాడు. ఎందుకంటే అది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది. అది ఎంత ఎత్తుందో తెలుసా? ఆకాశం మహాకాశాలు దాటుకొని ఉన్నది అన్నాడు. ఓ నువ్వు ఎక్కడే ఉన్నావు కానీ నీ ఇంద్రియము ఎవడ మొట్టలేనంత ఎత్తులో ఉన్నది. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, 5 ఇంద్రియాలు కలగలిపి వచ్చినా కానీ 6వ ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకోలేవు. కానీ 6వ ఇంద్రియం మాత్రం ఈ 5 ఇంద్రియాలను స్వాధీనం చేసుకోగలదు. కృప కలుగునుగాక. మరి చూడండి, ఈ 5 ఇంద్రియాల యొక్క లిమిట్ ఎంత అంటే మరి 3 పరిమాణాలే. చెప్పండి ఏంటి మొదటి 3 పరిమాణాలు? వెలుగు, పదార్థం, కృప కలుగునుగాక. హల్లెలూయా. దృశ్యమైన వాటితో మాత్రమే ఈ 5 ఇంద్రియాలు పనిచేయగలవు. ఇక మిగిలిన ఆ 4 పరిమాణాలతో ఈ యొక్క 6వ ఈ 5 ఇంద్రియాలు ఏం చేయవు, అవి పనిచేయలేవు. కృప కలుగునుగాక. చూడండి, మరి 6వ ఇంద్రియము 7 పరిమాణాలలో నిన్ను కనెక్ట్ చేయగలదు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృప కలుగునుగాక. మరి చూడండి పిల్లరా, మరి ప్రవక్త ఏమన్నాడంటే క్రొత్త జన్మ పొందకముందు, నువ్వు క్రొత్తగా జన్మ పొందకముందు, వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించక మునుపు ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక సాధారణమైన ఒక మనిషి వల్ల ఆలోచిస్తావు, ఒక సగటు మనిషి వల్ల నువ్వు చూస్తావు ప్రతిదాన్ని. ఈ వాక్యాన్ని కూడా ఒక వాక్యము తెలియని ఒక అన్యుడు లేదా ఒక సంఘశాఖ వ్యక్తి ఎలా వింటున్నాడు అలాగే వినగలవు. కానీ నీలో క్రొత్త జన్మ జరిగాక నువ్వు ఎలా వినగలవు సార్? సహజాతీతమైన సంగతులు వింటావు. 6వ ఇంద్రియము ద్వారా ఈ మునిపెన్నడు చూడని సంగతులు చూస్తావు. నీకు గ్రంథము క్రొత్తదిగా ఉంటుంది. నీకు వినబడుతున్న స్వరము నిన్ను ప్రత్యేకముగా చేస్తుంది అన్నాడు ప్రవక్త. నమ్మశక్యము కాని సంగతులు వింటాడు అతడు గ్రహించలేని అవగాహనలోకి వెళతాడన్నాడు ప్రవక్త. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈ 6వ ఇంద్రియము దేవుని వాక్యము నమ్మునట్లుగా మనం చేసింది. అమ్మ ఏమి నమ్మేటట్లుగా? వాక్యం నమ్మాలంటే నీ కాలపు వాక్యం అనగానే మనం ఏమనుకుంటామంటే బైబిల్ నమ్మటం అనుకుంటాం. లేదు, వాక్యం అంటే నీ కాలములో నీ కొరకై దేవుడు పంపించిన వర్తమానాన్ని, ఆ ప్రవక్త నోటి నుంచి వస్తున్న వర్తమానం నమ్మాలంటే తప్పనిసరిగా 6వ ఇంద్రియం ఉండాలి. కృప కలుగునుగాక. ఈ మొగ్గళ్లలో ఎంతో పెద్ద పెద్ద యోధులు వచ్చి నిలబడ్డా కూడా ఇంకా ఎందుకని ఇక్కడ కొద్దిమంది ఉన్నారు? ఇక్కడ ఈ గ్రామంలో ఎందుకని స్వరం దగ్గర ఎంతమంది కూడుకున్నారు? వెలుగు దగ్గర పురుగులు కూడుకున్నట్లుగా ఎందుకని కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఆకర్షించబడి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు పట్టినట్టుగా ఉన్నారంటే 6వ ఇంద్రియమే వ్యత్యాసమై ఉన్నది. కృప కలుగునుగాక. నీ కాలపు వర్తమానం నమ్మేటట్లుగా 6వ ఇంద్రియం నీకు సహాయం చేసేది అన్నాడు. కృప కలుగునుగాక. కాబట్టి ప్రవక్త అంటాడు పరిశుద్ధాత్మయే విశ్వాసం. విశ్వాసం వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. పరిశుద్ధాత్మే విశ్వాసం. అసలు నీలో పరిశుద్ధాత్మ క్రొత్త జన్మ ద్వారా నీలోనికి వచ్చి ఆయన కార్యం చేయడం మొదలుపెట్టినప్పుడు నీలో ఉన్న అవిశ్వాసం అంతటిని పోగొట్టి ఆయన విశ్వాసంతో నన్ను ఏం చేస్తాడు? నింపుతాడన్నాడు. కృప కలుగునుగాక. ప్రవక్త ఆ కాలంలో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన అందరూ దూషిస్తుండేవాళ్ళు. మధ్యాహ్నం కూడా చెప్పారు, ఆయన అందరూ దూషిస్తూ ఉండేవాళ్ళు. ఇతడు ఒక అబద్ధ బోధకుడు, ఇతడు మానసిక శాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ఇతడు మానవ కల్పిత సిద్ధాంతాలని బోధిస్తున్నాడు, ఊహలనే
వాక్యంగా చెప్తున్నాడు. అంటే మరి ముగ్గురు అని చెబితే వాళ్ళకి బాగానే వాక్యంగా ఉండేది. కానీ ఆ ముగ్గురు కాదయ్యా దేవుడు ఒక్కడే అని చెబుతున్నమాట వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి అది అబద్ధముగా ఉన్నది. దూషిస్తూ ఉండేవాళ్ళు, ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళంట. కృప కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి పిల్లరా, మరి ప్రవక్త నాడు ఇలాగ విమర్శిస్తున్న ప్రజలు ఎంతోమంది కోటాను కోట్లుగా ఈ లోకంలో ఈ కాలపు వర్తమానాన్ని విమర్శించేవాళ్ళు యూట్యూబుల నిండా ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రవక్త నాడు ఎందుకు మనకు క్రొత్త జన్మ అవసరం? కృప కలుగును గాక. ఎందుకు మనకు ఈ యొక్క 6వ ఇంద్రియం మనకు ఎందుకు అవసరం? వై వీ నీడ్ 6th సెన్స్. ఈ 6వ ఇంద్రియం మనకు ఎందుకు అవసరం అంటే ప్రవక్త అంటా ఉన్నాడు. కృప కలుగును గాక. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు ఈ రక్తం ఎందుకు త్రాగుతున్నావో, కృపగలుగునుగా ఈ ప్రభురాత్రి భోజనం ఎందుకు పాల్గొంటున్నావో, ఎందుకు పాద పరిచయం చేస్తున్నావో, అసలు ఈ సహవాసం ఏంటో, ఈ యొక్క వర్తమానం బట్టి నువ్వు ఇక్కడ కూడుకుంటూ ఏంటో, ఈ మరణం అంతా నీకు అర్థమయ్యేటట్లుగా నీకు చేసేదే, ఈ కుటుంబంలో నువ్వు ఇమిడేటట్లుగా నిన్ను నిలబెట్టేదే 6వ ఇంద్రియము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొడి పొడి సహవాసాలు చేసేటట్లుగా నిన్ను ఉండనేది 6వ ఇంద్రియం. అంటున్నట్లుగా అవునా, ఇక్కడ కలిసి ఉన్నట్టుగానే కానీ మనసులోనేమో దూరం ఉన్నట్లుగా, దూరపు మాటలు, దూరపు ఆలోచనలు, దూరపు దృష్టి నీకు ఇక్కడ ఉండదు. ఏక మనసు ఏకాత్మ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అసలు ఇక్కడ వధువుగా నిన్ను ఐక్యపరిచేది 6వ ఇంద్రియం. కృప కలుగును గాక. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరిని చూసినా నీకు సంతోషం. ఈ ఊర్లో ఎమ్మెల్యేని చూసినా, ముఖ్యమంత్రిని చూసినా, ఇంక పెద్ద పెద్ద నాయకులు, ఏ యాక్టర్ ఊరికి వచ్చిన నువ్వు లెక్క చేయవు. రోడ్డు దాటి అక్కడ పోవు. జనం అయితే అన్నం కూడా తినకుండా రోడ్ల మీద నిలబడి చేతులు ఊపుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు చూసేటట్టుగా. కానీ మనం వాళ్ళు లెక్క చేయం. కానీ మన యొక్క ఈ వర్తమానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడితే హల్లెలూయా నువ్వు చేసే పని వదిలిపెట్టి వారి దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే 6వ ఇంద్రియం కలిగిన సహవాసం అన్నది. కృప కలుగును గాక. అతీతమైన ఇంద్రియం కలిగిన అతీతమైన సహవాసం అన్నది. కృప కలుగును గాక. మరణము సైతం మనల్ని వేరు చేరినంత సహవాసం. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ అతీతమైన ఇంద్రియమే ప్రవక్త అన్నాడు ఇది వధువుకి ఇవ్వబడిన ఆయుధం అన్నాడు. ఏంటంటే చెప్పండి, రాజ్యములను జయించుటకు ఇవ్వబడిన ఆయుధమే ఈ అతీతమైన ఇంద్రియము. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. జయించువానికి నేనేం చేస్తాను? జీవవృక్ష ఫలమును భుజింపనిత్తునన్నాడు. కృప కలుగును గాక. ఎవరా జీవవృక్ష ఫలం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మన కొరకు రక్తముగా మారాడు. ఆయన మన కొరకు వాక్యముగా మారాడు. ఆయన మన కొరకు రక్త మాంసాలుగా మారాడు. ఎవడు చూడనొల్లని వానిగా మారిపోయాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఆయన యందు సొగసైన స్వరూపమైన లేనివానిగా మార్చబడ్డాడు. కృప కలుగును గాక. ఆయన మొదటి రాకడలో అలాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన 2వ రాకడలో 63లో కూడా ఆయన దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశారు మనుషులందరూ కూడా? ఆయన సిలువ వేశారు. ఆ మేఘం మీద కామెంట్లు చేసేవాడు. ఆ మేఘం మీద, సహజాతీతమైన మేఘం మీద 63లో దిగి వచ్చిన శిరస్సు మీద మరి చూడండి అబద్ధములు కల్పించి బోధించేవాళ్ళు. కృప కలుగును గాక. అది రాకడ కాదని, నమ్మక్కర్లేదని, అది కేవలం ఒక చిన్న సూచన లాంటిదని. కృప కలుగును గాక. అది రాకెట్ ఫ్యూయల్ అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఇది అబద్ధమని రుజువు చేయడం వాళ్ళకి ఎన్ని దారులు అన్నిటిని ఉపయోగించారు వాళ్ళు. కొంతమంది నమ్మినట్లుగా నమ్మనట్లుగా వ్యవహరిస్తున్న కాలం. ఈ మేఘం బట్టి అనేకులు వెనక్కు వెళ్ళిపోయిన కాలం. 30-40 ఏళ్ళ పెట్టి వర్తమానం భుజాన మోసిన వాళ్ళు, ఎవరికి ఈ వర్తమానం తెలియని కాలంలో ఈ ప్రాంతాలు బలపం కట్టుకొని తిరిగిన వాళ్ళు సైతం ఆ తలరాయిని వచ్చిన ప్రత్యక్షతను బట్టి వెనుకకు వెళ్ళిపోయిన వాళ్ళు. కృప కలుగును గాక. మరి చూడండి, మొదటివారు కడపడివారు అవుతారు, కడపడివారు మొదటివారు అయిపోతారు. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి మనకు దొరికిన కృప ఏంటి మనకు దొరికిన కృప? హల్లెలూయా. మరి చూడండి ఆ మేఘమును నమ్ముటకు నువ్వు నేను కష్టపడలేదు. ఇది నిజమా, ఇది అబద్ధమని అలా కష్టపడలేదు. లోపల నా అతీతమైన ఇంద్రియం ఏం చేసింది? ఆ మేఘమును నమ్మునట్లుగా, ఆ తలరాయిని నమ్మునట్లుగా తెలియకుండా నా బంధము మనల్ని ఈడ్చింది. ఒక 3వ ఈడ్పు మనలో జరిగింది. ఆ పుల్లింగ్ మనలో జరిగింది. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
మరి చూడండి, వివాహం అనే బంధము ద్వారా సేవకుడు ఎంతో ప్రార్థన చేసి ఒక భార్యను భర్తగా ఇద్దరు యవనులను జతపరిచినప్పుడు ఆమె ఇతనైనా నా భర్త అని బ్రతకదామె. అసలు ఆ మరుక్షణం నుండే అతను ఎలా చూస్తుందో తెలుసా? కృప కలుగును గాక, ఓ నిజంగా ఇతను నా కొరకు ఏర్పరచబడినాడు. ఆ బంధం, ఆ బాంధవ్యం అలాంటిది. కృప కలుగును గాక. ఓ ఇదిగో నీ కొరకై నీ భర్త దిగివచ్చాడు, తలరాయిగా దిగివచ్చాడని చెప్పగానే ఇప్పుడు ఆయన భార్య మాత్రమే ఆయన నమ్మగలదు. కృప కలుగును గాక. ఆమె మాత్రమే ఆకర్షించబడగలదు. కృప కలుగును గాక. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ కొలతలేస్తుంటారు. బయట వాళ్ళు ఎత్తున్నాడా, లావు ఉన్నాడా, చక్కగా ఉన్నాడా, ఉద్యోగం ఉందా, ఆ అబ్బాయి కారు ఉందా, మరి డబ్బు ఉన్నాడేనా, జీతం ఎంతో, ఇల్లు ఉందా, ఒక్కడే మగ పిల్లవాడు ఇంకెవరైనా ఉన్నారా, మిగిలిన బయట కొలతలేస్తుంటాడు. ఇది నిజంగా నమ్మొచ్చా లేదా, మరి రాకెట్ పోగా, లేకపోతే సహజాతీతమేనా, మరి ప్రవక్త చెప్పినట్టు నమ్మొచ్చా లేదా, ఒక్కొక్కడు ఇది రెండవ రాకడ కాదని నమ్మడానికి వర్తమాన పుస్తకాలు తిరిగేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. కానీ వధువు అయితే ప్రవక్త చెప్పిన మాటను చక్కగా నమ్ముతుంది ఆమె. అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నా కొరకు నీవు దిగి వచ్చావు ప్రభువా. ప్రవక్త చెప్పిన 1260 మెసేజ్, ఆ 1260 వర్తమానాలు ఆయన తలరాయిగా దిగి వచ్చాడని రూపిస్తూ ఉన్నాయి. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తలరాయి ప్రత్యక్షతను పొందుకున్న పిల్లలుగా మనం ఎక్కడున్నాం? ఎందుకంటే అది వాగ్దానం, అది లేఖనాల యొక్క నెరవేర్పది, అది ప్రవచనాలు నెరవేర్పది. కృప కలుగును గాక. మరి చూడండి, 63లో దిగివచ్చి మన కొరకు ఎదురు చూశాడు ఆయన. ఒకవేళ ఆయన వచ్చి త్వరగా తన వధువుని ఎత్తుకొని పోతే నాకు ఆ స్థానం దొరికేది కాదు. మరి చూడండి, కృప మరి నా కొరకు ఎదురు చూసేటట్లుగా చేసింది. ఇక్కడ కూర్చున్నా మరి సహోదరి ఎస్తేరు కొరకు కృప ఎదురు చూసింది. ఆమె రక్షణ పొందేంతవరకు ఎదురు చూసింది. అందుకే ప్రవక్తడు ఆఖరి నల్లని గొర్రె లోపలికి వచ్చేంతవరకు ఏం చేస్తున్నాడని కృప చూపుతా ఉన్నాడు ఆయన. ద్వారమునకు 2 కమ్మెలు ఉంటాయి. ఒక కమ్మి నుంచి మొదలుకొని ఆ ద్వారము, ఆ తలుపు ఎక్కడికి రావాలంటే 2వ కమ్మి దగ్గరికి రావాలి. ఆ 2వ కమ్మి దగ్గరికి వచ్చినప్పుడు కృప ముగిసిపోయింది. కృప కలుగును గాక. నోవాహు వాడలో అదే జరిగింది. కృప కలుగును గాక. అందుకే జీవమునకు పోవు ద్వారము నేనే అన్నాడు ఆయన. ఈ వాక్యం ఇక కొన్ని రోజులు ముగిసిపోబోతా ఉంది. ఈ స్వరం ఇక వినపడదు. మొగ్గళ్ళలో, ఈ ఆలమూరులో వినపడదు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలకు స్వరం వినపడదు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ పందిరి కింద ఈ ప్రసంగాలు, ఈ మైకులు వెర్రిగా కనిపించవచ్చు చాలా మందికి, కానీ కొన్ని రోజుల్లో ఈ స్వరం వినపడదు. దేవుని స్తోత్రం. సహోదరుడా, 5 ఇంద్రియాలతో ఏడవబడి వెళుతున్నావే, ఈ లోకంలో కనపడదని ప్రతి వెంట అదృశ్యమైనది ఒకటి ఉన్నది. దృశ్యమైనవి నిత్యములు కావు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవే. అదృశ్యమైనవి చూచుటకు నీకు కాసిన 6వ ఇంద్రియమై ఉన్నది. కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 69వ పేరాలో ప్రవక్త అన్నాడు, ఇదే విధమైన శక్తివంతమైన ఏదంట 6వ ఇంద్రియము, శక్తివంతమైన ఈ 6వ ఇంద్రియం వలన రాజ్యములు శిథిలమయ్యాయి. ఏమైపోయాయి? 6వ ఇంద్రియంతో రాజ్యాలు శిథిలం చేశారు. మన భాషలో చెప్పాలంటే పొడుమైపోయినాయి. కృప కలుగును గాక. హల్లెలూయా. తలరాయి పరిచర్య ఇప్పటి నుంచి కాదు, ఆది నుండే ఉన్నది. కృప కలుగును గాక. తన పిల్లలకు ఆయన ఆది నుండే ప్రత్యక్షతను ఇచ్చాడు. ఆ 6వ ఇంద్రియముని ఇచ్చాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ప్రత్యక్షతగా వారి మీదకి దిగి వచ్చుచున్నాడు. హల్లెలూయా. వారి ఎదుట రాజ్యాలు నిలవబడలేకపోయాయి. మన పితరులు రాజ్యములు జయించిన, విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, చెప్పని వాడిని శిథిలము చేసిరి. కృప కలుగును గాక. ఈ లోక రాజ్యాలను వాళ్ళు దాటగలిగారు విశ్వాసము ద్వారా. వాటిని లెక్క చేయలేదు. వాళ్ళు ఎంతగా బహుమానాలు ఇచ్చినా, వాళ్ళు ఎంతగా వాళ్ళని మభ్యపెట్టినా వాటి ఏటికి వాళ్ళు వంగలేదు. వాక్యం కొరకు నిలబడ్డారు. రాజ్యాలు శిథిలమయ్యాయి. గోడలు ఒకదానికొకటి విరుద్ధంగా కూలిపోయాయి. ఎరికో చుట్టూ తిరుగుతున్నారు. 7 సార్లు తిరగమన్నాడు, బోరోదమన్నాడు. పాటలు పాడుతున్నారు, బోర్లు ఊతున్నారు. వాటి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ, స్తుతిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ 7 సార్లు ఇజ్రాయెల్ తిరుగుతున్నారు. చూసేవాళ్ళకి ఎట్టుంది? గోడ అవతల ఉన్నవాడికి ఎట్టుంది? యానిసి వచ్చారు ఈ తెక్కలోళ్ళు. పొద్దున పగులంతా అరిసిపోయారు. మళ్ళీ ఒక మొదటి నా చెట్టు కింద, చెట్టు కింద కూర్చొని మళ్ళీ వచ్చి కూడుకున్నారే. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాకులాగా వీళ్ళకి ఒక పండగ లేదు, పాడు లేదు. ఎప్పుడు చూసినా అదే మొఖాలు వేసుకొని, మాకులాగా ఒక నకలు ఉందా, ఒక నక్లెస్ ఉందా, ఒక ఉంగరం ఉందా, ఒక బొంగరం ఉందా, ఏమీ లేదు. ₹1 కూడబెట్టుకునేది లేదు. ఆ పాస్ గారు ఏడ ప్రార్థన అంటే ఆడికి మని పొలవమని పెట్టేబేడ చదువుకొని పోతున్నారే. వీళ్ళు అసలు గ్రహింపు లేనివాళ్ళు.
మరి మాతో పాటు సువార్త కొద్దిమంది పసిపిల్లలు వేసుకొని వస్తుంటే వాళ్ళని ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అంటుంటారంట, పట్టిందిలే పోండి అమ్మా, మీకు పట్టిందిలే పోండి. నిజమేనమ్మా, మాకు పట్టింది, తలరాయి మాకు పట్టింది. దేవుడి మహిమ కలుగుగాక. ఆటోలు ఎక్కిపోతున్నారు, పోండి. వాళ్ళ భర్తల కంటే వీళ్ళు ఎక్కిస్తుంటారంటే ఏమంటే, చూడరా పసిపిల్లలు వేసుకొని పోవాల్సినంత అవసరం ఉంది. ఆదివారం వెంటనే చాలదా? ఆడ స్వార్థ గుడికి ఎక్కడ స్వార్థ గుడికి పోవాలన్నా, పసిపిల్లలు వేసుకుని అన్ని ఊర్లు మరి అన్ని స్థలాలకు వెళ్ళాలన్నా, అందుకని నీ పిల్లలు నిద్రపోయింది, అందుకని నీ కూతురు మధ్యరాత్రి ఉలికి పడుతుంది. ఇక ఆ దెయ్యం పట్టినోడు వాడు తగులుకుంటాడు అన్నమాట. బావద్దు అంటున్నానా, ఇంతలో నోరు వేసుకోడంటే పాప మేమైపోవాలా, నిరుత్సాహపడద్ది. అమ్మ రాలేదంటే ఏం చెబుతానన్నయ్య, చాలా పోరాటంగా ఉంది, ఆయనతో సమస్యగా ఉంది అంటాడు. కృపగలను గాక. అందుకే వర్తమానం మనకి ఏం నేర్పుతుందంటే, వివాహం అయ్యేటప్పుడే చాలా జాగ్రత్తగా సేవకుల మీద ఆధారపడి మీ పిల్లల బాధ్యత దైవజనులకు అప్పగించాలి. సేవకుడు ఎప్పుడు మోసం చేయడు. మేము పెళ్ళిళ్ళ పేరేలం కాము, మాకు ఏ లాభాలు లేవమ్మా. కృపగలుగును గాక. మార్కు గారు కానీ గొప్ప గొప్ప దైవజనులు అందరూ ఎందుకు అంత రూఢిగా బోధిస్తారు? వివాహ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. కృపగలుగును గాక. వాక్యం చెప్పడం, వాక్యం సిద్ధపడటం, సంఘాన్ని పోషించుకోవడం, అర్థమైందా? వీధి స్వార్థ చేయడం, ఇదే తలమునకలు అయిపోతాం. మధ్యలో ఇంక ఎక్స్ట్రా వర్క్ పెట్టుకోలేం. కానీ వర్తమానం ప్రకారం ఎవరైతే ఆ 6వ ఇంద్రియం కలిగిన పిల్లలు ఉన్నారో వారికి 6వ ఇంద్రియం కలిగిన వాడిని జతపరచాలి. అది వర్తమానం. కృపగలుగును గాక. ప్రత్యక్షత కలిగిన వాళ్ళకి ప్రత్యక్షత లేని వాళ్ళు తోడైతే అట్టుండేదిగా అమ్మా. దేవుని స్తోత్రం. గుడ్డెద్దు కుంటెద్దు 2 బడి పొలం దున్నుతున్నట్టుండేది అన్నమాట. గుడ్డెద్దు దున్నుతూ ఉంటే అరకేమో ఒక మూలకు పోతుండేది, కుంటేద్దే ముందుకు పోదు, ఇదే ముందుకు పోతుండేది. దీనికేమో కళ్ళు కనపడగా నడక ఎక్కువ, అర్థమైందా? కుంటెద్దుకేమో అమ్మ చూపు ఉంది కానీ ఇది ముందుకి పోలేదు. ఇప్పుడు కాపరి ఎంత గట్టిగా పట్టుకున్నది ఏమైనా బెడుస్తుండిద్ది అనమాట. ఎవడు ఈ సాళ్ళు తోలిందంటే సిగ్గుపోతూ ఉండేది కాపరికి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ గురించి సాక్ష్యాలు వినపడుతుంటే, రాత్రి అయ్యా గిన్నెలన్నీ బయట వేసుకుని కొట్టుకున్నారు, అరుచుకున్నారయ్యా అంటే ఈ కాపరికి ఏం చేస్తుంది అమ్మా? కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే సేవకునికి ఏం చేయాలి? అప్పగించాలి. వారికి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఫంక్షన్లు చేయటం కాదు మనం చేయాల్సింది. కృపగలుగును గాక. ఎందుకు ఈ వర్తమానం వాటికి ఎందుకు దూరం చేస్తుంది మనల్ని? వారి వయసుకి ఎదిగాక వారి కొరకు మనం ఏం చేయాలి? మంచి చెడులను కీడు మేలులను అభ్యసించినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. కృపగలుగును గాక. హల్లెలూయా. ఏది మేలో ఏది కీడో అభ్యసించినట్లుగా ఆ వయసు వారికి వచ్చింది కనుక వారి కొరకు ఏం చేయాలంటే మనం ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రభువా ఎది వచ్చిన మా పిల్లలు ఫలించాలి నీ కొరకు. అయ్యా ఏ యొక్క లోకపు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, వాక్యానికి విరోధమైన నిర్ణయాలు వాళ్ళని ఏలకూడదు, వాళ్ళని త్రోవ తప్పించకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగాక. అప్పటి నుండి నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఏమవుతుందో తెలుసా? వారిని తప్పనిసరిగా మేల్లోనికి తీసుకుని పోతాయి. నువ్వు తొందరపడ్డావదో, బంధువులు తొందరపడ్డా జరగనివ్వడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఏది వాక్యానికి విరోధమైన దేవుని చిత్తంగా ఏది చేస్తున్నా చెయ్యబడిన ప్రార్థన కంచిగా ఉండిద్ది ఆ బిడ్డ చుట్టూ. కృపగలుగును గాక. హల్లెలూయా. ఈ కాలంలో చాలామందికి దైవజనమ దేవునికి స్తోత్రం, ఈ వర్తమానంలో ఉండి కూడా మరి ఆ క్రమంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఆ క్రమానికి అప్పగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 6వ ఇంద్రియము లేదు. 7 ముద్దలు వింటున్నారు కానీ 6వ ఇంద్రియము లేదు. పాస్టర్ గారికి అప్పగించుకుంటే మరి ఏ నల్లటబ్బాయిని తెచ్చి పెళ్ళి చేస్తాడు? అమ్మా నువ్వు నల్లగా ఉండ తెల్లగా ఉండ ఏం చేయాలి? ఈ శరీరం ఇది ఒకరోజు మరుగైపోవాలా, మట్టి పాలైపోవాలా. కృపగలుగును గాక. ఇది మిరింగివేయబడాలా. కృపగలుగును గాక. వర్తమానం వెంటనే నీకు ప్రత్యక్షత ఉండాలా. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడాల్సిన రంగులు కాదు, ప్రత్యక్షత. అందుకే ప్రవక్త అన్నాడు, మా అబ్బాయి ఎదిగొచ్చాడయ్యా, మా అమ్మ ఎదిగొచ్చింది. అది కాదంట. ప్రవక్త అన్నాడు, అతనికి అసలు క్రొత్త జన్మ ఉందా? వివాహం చేయాలంటే ఏం కావాలన్నా అర్హత? క్రొత్త జన్మ. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఎదిగాడు, తాడి చెట్టు అంత ఎదిగాడు, కానీ క్రొత్త జన్మ లేదు. వివాహానికి అతడు అర్హుడే కాదు. దేవునికి స్తోత్రం కలుగాక. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అతనికి తెలియదు. అతను ఒక పశువు వంటి వాడు, వాక్యము లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు, ప్రత్యక్షత లేనివాడు, పశువు వంటి వాడు, క్రొత్త జన్మ లేనివాడు, పశువు వంటి వాడు. ఒక పశువుకి ఒక మృగానికి నీ బిడ్డ నువ్వు అప్పగించలేవు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా వర్తమానంలో బాగా పాటలు పాడుతున్నాడు, పెళ్లి చేసామయ్యా. ఏ పనికి బాడయ్యా? ఏ పనికి? తలకాయ బాదుకోవాలా? రోజు ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, పాట డైరీలో రాసుకోవడం, ఆదివారం మీదకి రావటం, మైక్ కోసం ఎదురు చూడటం. పాడాడా అయిపోయిందా, ఇక మాయలోకంలో కూర్చుంటాడు. ఇక కళ్ళు చూస్తుంటాయి కానీ అతను ఎక్కడ ఉండడు అమ్మా. ఇక్కడ వాక్యంలో ఉండడు అతను.
వేరే వేరే పరిమాణాలు తిరిగి వస్తూ ఉంటాడు. ఆఖరి ప్రార్థన ఆమేనన్నాక మళ్ళీ ఈ పరిమాణాలకు వస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రొత్త జన్మ లేని వ్యక్తి వివాహానికి అర్హుడే కాదు. ఆ వ్యక్తి క్రొత్త జన్మ కలగాలంటే సేవకుడు ఎందుకు చెప్పినట్టుగా తల్లిదండ్రులదే అబాధ్యత, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు, నా బిడ్డలు ఎదిగి వస్తున్నారు కానీ ఇంకా మారు మనసు లేదు, క్రొత్త జన్మ లేదు. ప్రభువా అయ్యా, మేము మా పిల్లలకు మాదిరిగా ఉండేటట్లుగా మాకు సహాయం చెయ్యి. మాలో లోపాలు కనపడ్డప్పుడు వాళ్ళు వాక్యంలోకి రాలేరు. మేము బలహీనతతో ఉన్నప్పుడు మా బలహీనతలు వాళ్ళు చూసి వాక్యంలోకి వారు రాలేరు. ఈ వర్తమానం మా పిల్లలు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అయ్యో, మాలో మాదిరి లేదు ప్రభువా, మాకు మాదిరి దయచేయి. ఈ వర్తమానం తగినట్లుగా మమ్మల్ని బ్రతికించు. మమ్మల్ని చూసినప్పుడు మా పిల్లవాడి వర్తమానానికి లోబడినట్లుగా, మమ్మల్ని చూసినప్పుడు ఈ వర్తమానం అంటే భయం వారికి కలుగునట్లుగా మా కుటుంబాలు దీవించయ్యా. యోషువ కుటుంబాలు మమ్మల్ని చేయయ్యా. అకుల ప్రిస్కిల వాళ్ళ మమ్మల్ని చేయయ్యా. పౌలు గారు అన్ని మాసాలు అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంట్లో ఎలా ఉండగలిగాడు? పాస్టర్ గారు ఎప్పుడైనా ఎక్కడికి వస్తే, పాస్టర్ గారు మా ఇంటికి రా పాస్టర్ గారు, ఒక్క పూట ఉండిపోండి పాస్టర్ గారు, ఒక్క పూట ఉండ పాస్టర్ గారు, ఈరోజు కూడా ఉన్నాను పాస్టర్ గారు. నేను అంటాను, బ్యాగ్ బట్టలన్నీ తెచ్చుకొని రోజు మీ ఇంటికాడ ఉంటానంటే అప్పుడు చూడాలి వాళ్ళ ముఖం. అమ్మా అయ్యా, ఎంతగా పిలుస్తున్నావు కదా, అంత దూరం ఆలమూరు పోలేకపోతున్నారు, రాలేకపోతున్నారు 60 కిలోమీటర్లు, ఏడే ఉంటాను మొగ్గళ్ళ నుంచే ప్రార్థనకి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉండేదిగా? అమ్మా అది ఎరక్కపోయినట్టుగా చాలా పెద్ద సమస్య అయిపోద్ది. ఇక ప్రశాంతత ఉండదు. అకుల ప్రిస్కిల్లాలంట పౌలు గారు రోషంగల్లోడు, ఒక చిన్నదాన్ని కూడా అతను ఓర్చుకోలేడు. అతడు కృపగలుగును గాక. అలాంటి రోషం కలిగిన వారిని వారు అంటే తమ ఇంటిలో 6 మాసాలు కృపగలుగును గాక మరి ఏం చేశారు? చేర్చుకున్నారు. అంటే ఒక సేవకుడు తగినంత జీవితాలు కలిగిన వాళ్ళు కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వర్తమానంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసా? సేవకుడు ఎవరో విశ్వాసి ఎవరో వ్యత్యాసం తెలియనంతగా మనల్ని కట్టింది వర్తమానం. ఒక విశ్వాసం చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో ఇతడు సేవకుడేమో అన్నట్లుగా ఉంటుంది. అంటే అంత ప్రత్యేకతను మనకి ఇచ్చేదే ఈ వర్తమానం. దేవుని మహిమలు గాక. యోబు భక్తుడు ఎక్కడ మందిరాలు కట్టాడని, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు యోచిస్తూ అన్నాడు సాతానుతో. అయినా ఏడ మందిరం కట్టలా, కానీ అతనికి సేవకుని తగినంతగా బ్రతికాడు. ప్రస్తుతం నా బైబిల్ స్టడీ యోబు గ్రంథం మీద గడుస్తూ ఉంది. హల్లెలూయా. 12-13 అధ్యాయాలు అక్కడ చదువుతుంటే, నా దోషములన్నీ, నా తప్పిదాలన్నీ ప్రభువా నాకు ఒకసారి తెలియపరచు అంటున్నాడు. అంటే దేవుని దగ్గర లెక్క చూసుకునేంత ధైర్యం ఉంది అతనికి, దేవుని దగ్గర లెక్కడిగంత కృప ఉంది అతనికి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి సమయం 9 దాటిపోయింది, ముగిస్తాను. ఈ 6వ ఇంద్రియం వలన 69వ పేర, ఎర్ర సముద్రం వెనుకకు మరలను మరియు దేవుని పిల్లలు తప్పించుకుంటూ ఆరిన నేలనే మార్గమునే ఏర్పరిచాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కనబడటానికి మోషే కనపడుతున్నాడు కానీ మరి అతను కేవలం ఒక మనిషి అయితే ఆరిన సముద్రం ఉండదు, ఆరిన నేల అక్కడ ఏర్పడదు, ఎర్ర సముద్రం వెనకకు పోదు, గోడలాగా నిలబడదు. అతనిలో ఉన్న 6వ ఇంద్రియము సృష్టిని ఏం చేస్తుందంటే లోబర్చుకుంటుంది అంతే. కృపగలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, మనమందరం ఏమైనాం? చిన్న చిన్న సృష్టికర్తలమై ఉన్నాం. కృపగలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి రత్నప్రదీప్ గారితో వస్తున్నప్పుడు మమ్మల్ని స్టేషన్ దగ్గర దించడానికి వచ్చినప్పుడు ఆయన మరి ఓబేద్ పాస్టర్ గారి గురించి చెప్పారు. ఓబేద్ గారు మీకు బాగా పరిచయం, ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. గొప్ప దైవజనుడు, అంత రోషం కలిగిన వాడు. మరి అడవులలో దేవుని స్వార్థను భారంగా మోస్తున్న గొప్ప దైవజనులు. మరి చూడండి, ఈ వర్తమానంలో వీళ్ళందరూ గొప్ప గొప్ప ముత్యాలు వాళ్ళు మనందరికీ. కృపగలుగును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప దైవజనులు అందరి బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వర్తమానంలో ఎవరు బాసులు లేరు, ఎవరు గొప్పవాళ్ళు లేరు, ఎవరు చిన్నవాళ్ళు లేరు, ఎవరు వారే ప్రత్యేకమైన వాళ్ళు. కృపగలుగును గాక. వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప, కృపగలుగును గాక, మందిని బట్టి గొప్పవాళ్ళు ఎవరో లేరు. ఎంతో కష్టపడ్డ యోధులు వాళ్ళు. అరణ్యాల్లో మరి చూడండి, సౌకర్యాలు లేని కాలంలో కష్టపడ్డ గొప్ప దైవజనులు. మార్కు గారు, వీళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూడండి, ఆ దైవజనుడి గురించి చెప్తా ఉన్నాడు. అడవుల్లో 5 గంటలకే సాయంకాలం స్వార్థ కుడికి అని చెప్పారు. ఆయన ఉంటున్న దగ్గర నుంచి, కురుపం దగ్గర నుంచి ఆ ఊరికి దగ్గరికి వెళ్ళారు. ఆ ఊరి పేరు అది చెప్పారు, నాకు జ్ఞాపకం లేదు. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వర్షం పడతా ఉంది. ఎవరి ఇళ్లలో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. వర్షం ఆగితే బయటకు వద్దామని ఆయన కారులో దిగాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో చూశాడు. వర్షం పడతా ఉంది. పాస్టర్ గారు కారు దిగి, వర్షం పడతంటే మొలకెత్తుతారా, వచ్చి రోడ్డు మీకు వచ్చి ప్రార్థన చేయండి. ఆ సిమెంట్ రోడ్డు బారుగా ఉండేదంట. సిమెంట్ రోడ్డు మీకు వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఆగదా అనగానే ఆయన ఒక్క మాట అనగానే గుడిసెల్లోంచి దెబ్బకు బరిగెత్తుకొని వచ్చారంట.
100-120 మంది ఆ సిమెంట్ రోడ్డు బారు కూర్చొని వర్షం పడుతుంటే చేతులెత్తి ప్రార్థన చేశారండి. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఇక్కడ సేవకుడు వాక్యం చెప్పడం అయిపోగానే, అమ్మా వర్తమానం ఎంత తిన్నాం కదా, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం, ఇప్పుడు దాకా విన్నాం కదా, ఇప్పుడు మనం మాట్లాడదాం అంటే మనకి ఇక్కడ ఏం రావట్లేదు, స్వరాలు రావట్లేదు, ఆవలింతలు వస్తున్నాయి, ఆపసోపలు వస్తున్నాయి. కాళ్ళు సరి చేసేవాళ్ళు, ఫిజియోథెరపీ చేసేవాళ్ళు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, మెడలు ఎరగదీసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. మాకు ఓపికలు ఎక్కువై మేమేమి నిలబడటం లేదు 2 గంటలు. అర్థమైందా? మాకేదో డినామినేషన్లాగా ప్రసంగించాలని ఒక కుతితో మేము ఇక్కడ నిలబడటంలా, భయంతో నిలబడుతున్నాం. మీకు తెలుసా? భయముతో. ఎందుకంటే ఆయన ఎదుట మేము బోధించినట్లుగా అన్నాడు, మనుషులు ఎదుట కాదు. ఆయన అక్కడ కూర్చొని ఉంటే, సర్వం ఎరిగిన వాడు అక్కడ కూర్చొని ఉంటే, ఆయన ఎదుట బోధించినట్లుగా బోధించబడుతుంది ఈ వర్తమానం. కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా 5 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్తగానే. కృప కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేశారు. ప్రభువా, సేవకుడు మా మధ్యకు వచ్చాడు, వర్షమును యేసుక్రీస్తుని నామములో ఈ వాతావరణం అంతయు ప్రభువా నువ్వు స్వాధీనపరచుకున్న ఆయన, ఈ రాత్రికి స్వరం వినబడటానికి అనుకూలమైన వాతావరణం దయచేయ్యా అని వాళ్ళు ప్రార్థన చేయగానే 5 నిమిషాలు కూడా కేకలేదు, వర్షం ఆగిపోయిందండి. జోరున పడుతున్న వర్షం అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈయన అనాలి, చూసారా అనలేదంట, ఈ పని అయితే నేను రాకముందు చేస్తే ఇంత 5 నిమిషాలు వేస్ట్ అయ్యేది కాదు కదా అంటున్నాడు. నేను రాకముందే మీరు చెయ్యాలి. ఈ వర్తమానం విన్నాక సేవకుడు చెప్పాక కాదు మీరు గుడుకునేది, సేవకుడు రెండమ్మంటే కాదు గుడుకునేది. దైవజనుడు నిన్ను కేక వేయక మునిపే పట్టబరవాలని కూర్చోవాలి. అరగంట ముందుగా గుడుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఓబేద్ గారు అంటున్నాడు, 5 నిమిషాలు చూడండి ఎంత వేస్ట్ అయిపోయిందో. నేను అక్కడికి రాకముందు మీరు ప్రార్థన చేస్తుంటే వర్షం ఆగదా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఏంటి అసలు ఆ భాష ఏంటి? ఆ అరణ్యంలో ప్రజలకు నేర్పబడుతున్న క్రమం ఎక్కడిది? 6వ ఇంద్రియం యొక్క పరిచర్య, ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. యూట్యూబ్లో వినబడుతున్న పరిశుద్ధాత్మ ప్రసంగికులు ఎవరు? వాడు డెప్ప కట్టింగ్ కొట్టి పెట్ల కొట్టేవాళ్ళగా వాడు కేకలేస్తూ ఉంటే అదొక ఛానల్ అనమాట. దానికి లైకులు, దానికి వీడియోలు, దానికి షార్ట్లు. అర్థమైందా? ఇప్పుడే నా కుమారి ఇప్పుడే బయటకు వస్తుంది, ఈరోజు సర్పం. అసలు నువ్వే సర్పం, ఇంకా ఆడ సర్పం ఆడి బయటకు వచ్చింది. కృప కలుగునుగాక. వీళ్ళందరూ కూడా దొంగలై ఉన్నారు. వీళ్ళందరూ బ్రదర్, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అంటే కేకలేయటం కాదు, రంకులేయటం కాదు. ఈ కాలపు వర్తమానికుడు డిఎల్ మూడీ దైవజనుడి గురించి చెప్పాడు. ఆయన ఎక్కువగా తన ప్రసంగాలు గుర్తు చేసుకునే ప్రసంగికుల్లో 2 ఉన్నారు, డిఎల్ మూడీ, చార్లెస్ జి ఫిన్నీ. కృప కలుగునుగాక. ఆత్మలో ఎదుగుట, ఆత్మలో తగ్గుట అనే ఒక పుస్తకం రాశాడు చార్లెస్ జి ఫిన్నీ. గొప్ప దైవజనులు. ఈ కాలపు వర్తమానికుడు ఒకవేళ అబద్ధికుడైతే, ఒకవేళ అబద్ధ బోధకుడు కనుక అయితే, వేరొక ఏ ఆత్మీయుని ఈయన మెచ్చుకోడు. అర్థమైంది మీకు? తనకంటే ముందు కాలంలో ఉన్న గొప్ప యోధులను ఆయన ఎందుకు గౌరవించాడు? అతను నిజముగా దేవుని చేత పంపబడిన వాడు. వారు ఆ మిషనరీలు వాడబడ్డారు, నిజంగా వాడబడ్డారు. వారి ప్రార్థన గొప్పది, వారి ప్రార్థన గొప్పదన్నాడు. డిఎల్ మూడీ యొక్క సేవను బట్టి మరి ఈ కాలపు ప్రవక్త ఎంత రేకెత్తించబడ్డానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి మైకులు లేని కాలంలో చార్లెస్ జి ఫిన్నీ ఆయన ఒక పెద్ద హాల్లో ఉన్నాడు, మైకులు లేవు, సౌండ్ సిస్టాలు లేవు. ఆయనంట జనం ఎవరు రాకముందే ఆ హాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం 5 గంటలకు కోటమంటే నా గొంతు ఎట్టుందో అసలు వినపడదని చెప్పి వినబడి ఒక్కసారి హలో మైక్ చెక్ అనలేదంట ఆయన. దేవుడి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడే. ఎవరు లేరాడా, కానీ మైక్ చెక్ చేస్తున్నాడు. ఎలాగా? గొంతు ద్వారా. ఈ మైకులు లేవు, ఈ మైకులు లేకుండా అన్నాడు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిన ఒక కేకేస్తే దైవజనుడి ప్రార్థన శక్తి, అతని నోట్లో ఉన్న బలమును బట్టి ఎవడో బాలకాయలో కూర్చున్నాడంట, వాడు ఆడి నుంచి ఎగిరి కింద పడ్డాడంట. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటాడు, వారు ఎంతగా దేవుని సన్నిధిలో శక్తి కలిగి ఉన్నారు. వారు డిఎల్ మూడీ స్వస్థత గురించి ఎక్కువ చెప్పేవాడు కాదంట, కానీ ప్రవక్త అన్నాడు ఒక కూటమిలో దైవజనుడు డిఎల్ మూడీ, ఆ గొప్ప సేవకుడు, ఆయన పరిశుద్ధాత్మ గురించి బోధించకుండానే, స్వస్థత గురించి బోధించకుండానే, ఆయన ఏమీ బోధించకుండా పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చాడు. రోగులు స్వస్థపడ్డారు, పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చింది, ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు.
ప్రవక్త అన్నాడు డిఎల్ మూడి గురించి. ఆయన ఎందుకు స్వస్థత గురించి బోధించలేదు తెలుసా? ఈ ప్రజలకు స్వస్థతలకు అలవాటు పడి ఆ స్వస్థత కొరకే వాక్యం దగ్గరకు వస్తారని చెప్పేవాడు కాదంట స్వస్థత గురించి. కృప కలుగును గాక, హల్లెలూయా. కానీ ఆ రోజు ఆయనకు అర్థమైందంట. కృప కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగించకుండానే అక్కడ ఉండబట్టలేకపోయాడంట. దేవుని ఆత్మ దిగి వచ్చాడంట ఆయన అక్కడికి. ప్రవక్త అన్నాడు, ఎంత యథార్థతతో ఆ సేవకుడు అక్కడ నిలబడితే ఆయన అలాగ రంగం మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు ఉండబట్టలేకపోయాడు ప్రవక్త. కృప కలుగునుగాక. బ్రదర్, ఈ వర్తమానికుడు 7వ దూతను నువ్వు ఎలా నమ్మాలో తెలుసా? లేఖనములలోని నమ్ము, ఆయన స్వభావంలో నుంచి నమ్ము. కృప కలుగునుగాక. ఆయనలో ఒక చిన్నదైన దాపరికం లేనివాడు, తన మనసులో ఉన్న ప్రతిదంతటి కూడా వధువుకు బయలుపరుచుకున్నవాడు. కృప కలుగునుగాక, హల్లెలూయా. ఒక అబద్ధ బోధకుడు కనుక అయితే, ఈ బురిడి వాళ్ళంతా యూట్యూబ్లో చెప్పినట్లుగా ఆయన అబద్ధ బోధకుడు అయితే, నేను గొప్ప సేవకుని, డిఎల్ మూడి ఎవరు అసలు, చార్లెస్ జీ ఫిన్నీ ఎవరు అసలు, వాళ్ళదేవ సేవ నాది సేవ అని చెప్పేవాడు. అతడు యథార్థవంతుడైన తనకంటే ముందు కాలంలో ఉన్న యోధులను గుర్తు చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రతి యథార్థవంతుడిని ఆయన ఏం చేశాడంటే ప్రకటించాడు. కృప కలుగునుగాక. వారి జీవితాల్లో ఆయన ఎన్మార్ఫేగా ఎలా వచ్చి పని చేశాడో చెప్పాడు ప్రవక్త ఈ కాలంలో. దేవునికి స్తోత్రం. తన కాలంలో ఉన్న అబద్ధమును కూడా అలాగే ఖండించాడు ఆయన. కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమ జాగ్రత్తగా విందాం. ఈ 6వ ఇంద్రియం యొక్క పరిచర్య, గంతులేయటం, కేకలేయటం, అది కాదు పరిశుద్ధాత్మక పరిచర్య. 6వ ఇంద్రియము విశ్వాసము ద్వారా అరణ్యములో వినబడుచున్న కేక, బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య, క్రమమును నేర్పుతున్న పరిచర్య. ఈ 6వ ఇంద్రియం ఉండి సేవను కడతా ఉంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను కొట్టినా కూడా వీళ్ళు నాదన్న నిడిచిపెట్టి పోరయ్యా. దేవుని మహిమ కలుగాక. కోపడ్డ కూడా వీళ్ళని విడిచిపెట్టి పోరు. ఈ వర్తమానంలో ఎందుకో తెలుసా? అంటే కొడతాను తిడతానో లేరు ఉండవు, అంటే నేను అలా ప్రవర్తించిన వాళ్ళని విడిచిపెట్టి అంతగా లంగరు వేయబడ్డారు వాళ్ళు. కృప కలుగునుగాక, హల్లెలూయా. నీవు నీ కాపరిని గుర్తించినట్టుగా చేసేది 6వ ఇంద్రియం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ సంఘమును గుర్తించినట్లు చేసేది 6వ ఇంద్రియం. తప్పిపోయిన కంచి మేక తిరిగినట్లుగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు తిరగవు. నీ సేవకుని తెలియకుండా మరొక సేవకుడికి నువ్వు ఫోను చెయ్యవు. నీవు ఏ పరపురుషునితో నీకు సహవాసం అంటే అర్థమైంది తెలుసా? ఏ మరొక కాపరితో నీకు కాంటాక్ట్లు ఉండవు. నీ కాపరి ద్వారా త్రూ యువర్ పాస్టర్ నువ్వు ఏది చేయాలన్నా దేవునికి స్తోత్రం కలుగునాక. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. అయ్యా మరి ఏంటి నీ ఆలోచన, ఇంత బాగా ఇల్లు కట్టుకున్నావు కదంటే ఎవరైనా పిలవాలని ఉందా మనసులో? ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎవరు వచ్చినా కానీ కాసేపు వచ్చిపోయేవాళ్ళే, కానీ మా కొరకు ఇంత ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేసింది నువ్వు. ఇది ఎవరో వచ్చి ఎడ ఓపెన్ చేస్తాట, నువ్వు ఓపెన్ చేయాలా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలా. అది మాకు దీవెన. దేవుని స్తోత్రం కలుగాక. కొంతమందికి పిల్లలు పుట్టినరోజు వస్తుంటే పాస్ గారు చెబుతారు, పలానా ఆయన పిలవు పాస్ గారు. ఈ పాస్ గారు నీకు సరిపోడా? ఏమి లేదు, రోజు నీదే కదా ఏంటంత బాధ. ఎవడు నువ్వు అసలు? 6వ ఇంద్రియము లేని ఒక పశువువి నువ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇలాంటి స్పిరిట్లన్నీ ఎందుకు పనిచేస్తూ ఉన్నాయి? 6వ ఇంద్రియము లేని గుంపు ఇది. కృప కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు నీ సేవకునికి అప్పగించుకోవాలి. పాస్టర్ గారు నేను నీకు అప్పగించుకుంటున్నాను, ఆత్మ ద్వారా మీరు ఎలా చెప్తే అలా మేము వింటాం, అంతవరకే. ఈ సమయం అంటే ఆ సమయం. ఇది సాయంకాలం పెడదంటే సాయంకాలమే, పగలు పెడదంటే పగలే, వర్షాకాలం అయితే వర్షాకాలమే, పని జోరున వాన, రెయిన్ ప్రూఫ్ ట్యాంట్లకు 2 డేస్ అని పెడదాం కూడిగా. దేవుని స్తోత్రం. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నీ మాట మేము జవదాటేది లేదు. కృప కలుగునుగాక. అంతగా సేవకునికి కాపరికి అప్పగించుకుని ఒక నమ్మకమైన గొర్రెగా నిన్ను నన్ను మార్చేది 6వ ఇంద్రియం. దేవుని స్తోత్రం. నీ లోపల సాతాను రేకెత్తించే ప్రతి వ్యతిరేకతలు, ప్రతి కలహపు ఆత్మను శుద్ధీకరించేది 6వ ఇంద్రియం. ఇక్కడ ఎవరిని బట్టి అయినా నీ మనసు నొప్పించబడుతున్నప్పుడు వారిని క్షమించేటట్లుగా నీకు ప్రత్యక్షతనిచ్చేది 6వ ఇంద్రియం. దేవుని స్తోత్రం. ఎంతటి బలమైన శత్రు యొక్క పనాగం సంఘం మీద పనిచేస్తున్నా కృప కలుగునుగాక. అందులో ఒక గలిబిలి చేసే వ్యక్తిగా నువ్వు మారకుండా
ఆ సమస్యకు పరిష్కారమును ఆలోచించి ప్రార్థన చేసే భారమును నీకు ఇచ్చేది 6వ ఇంద్రియం. కృప కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ 5 ఇంద్రియాలేమో నిన్ను వెనక్కి లాగుతుంటాయి, 6వ ఇంద్రియమో నేను ముందుకు తీసుకుపోతుండేది. కృప కలుగును గాక. 5 ఇంద్రియాలు పిరమిడ్ ఎక్కకుండా కిందకి లాగుతుంటాయి, 6వ ఇంద్రియం 5 కాదు 5,000 ఇంద్రియాలు వచ్చి నేను వెనక్కి లాగినా నేను నిన్ను పైకి ఎత్తుకుపోతానని ఆ తలరాయి వద్దకు నిన్ను చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టనదే అతీతమైన ఇంద్రియము. కృప కలుగును గాక. అది ఏ పరిశుద్ధాత్మ ఉన్నది. అందుకే ఎక్కడికి ఎక్కురమ్మన్న స్వరం ఎక్కడి నుంచే? అతీతమైన ఇంద్రియముల నుంచి. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ రొట్టె ఈ ద్రాక్షరసము తినుటకు ప్రత్యక్షతనిచ్చేది. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం తింటే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, దేవుని ఆత్మ ఇంకా బలముగా నీలో పనిచేయడం అన్న జరగాలి. లేదా తిన్న మరుక్షణం ఆ చెరకలో ముంచె రొట్టెను పుచ్చుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాలు వచ్చి దయ్యం కూర్చున్నట్లుగా అలాగైనా జరగాలి. ఒకటి, మన జీవితము చక్కగా 6వ ఇంద్రియము చేత నడిపించబడుతున్నప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ మన లోతులోనికి వాక్యపు వెలుగులోనికి మనం తీసుకుని వెళ్తుంటాడు. జీవితం సరి లేకుండా రొట్టె ద్రాక్ష దగ్గరికి వచ్చినప్పుడు పిల్లరా మరి ప్రవక్త అంటాడు మరింత అధమ స్థితిలోకి వెళ్ళిపోతుంటామంట. ఇది తింటుంటావు అధమ స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. కృపగలుగుని కాక. కానీ మన జీవితం 6వ ఇంద్రియంతో నడిపించబడుతున్నప్పుడు ఆ రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవ భీతితో వచ్చి ప్రార్థనతో వచ్చినప్పుడు ఆ వణుకుతో ఆ దైవ భయంతో ఆ గ్రహింపుతో ప్రత్యక్షతో వచ్చి తింటున్నప్పుడు ఇంకా నీ జీవితం ఏమవుతుంది? ఇంకా పైకి ఎగురున్నట్లుగా, ఇంకా ఆ 7వ పరిమాణకు దగ్గరగా సమీపమైన వ్యక్తిగా నన్ను ఏం చేస్తా అంటే 6వ ఇంద్రియం మనం లీడ్ చేస్తుండేది. కృప కలుగును గాక. ఏం చేస్తుంది? 6వ ఇంద్రియం మనల్ని చక్కగా లీడ్ చేస్తుంది. ఆవలి గట్టులు నిన్ను చేర్చేంత వరకు నేను విడిచిపెట్టనదే 6వ ఇంద్రియం. నీ దేహం ఎంత నిరసిలినా ఆత్మలో నుండి ఆ 3వ ఈడ్పు నీలో జరిగేటట్లుగా నిన్ను లాక్కొచ్చి వాక్యం దగ్గర కూర్చోబెట్టేది, నిన్ను తీసుకొని వచ్చి పరిచయ దగ్గర నిన్ను నిలబెట్టేది, నిన్ను ప్రయాసపడేటట్లుగా చేసేది, నిన్ను బట్టి తనకు జీవమందేటట్లుగా నిన్ను చేసేది 6వ ఇంద్రియం. దేవుడికి స్తోత్రం. నీలో ఉన్న వెలుగు అన్నటికీ చీకటి కాకుండా నిన్ను కాపాడేది 6వ ఇంద్రియం. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోధకుడు లేని సమయంలో నీకు బోధించేది 6వ ఇంద్రియం. కృప కలుగును గాక. అబ్రహాము తన జీవితంలో అంత విశ్వాసాన్ని ఎలా నేర్చుకున్నాడు, ఎలా నేర్పించాడు? 6వ ఇంద్రియం. గ్రంథములు లేకుండా వాళ్ళు భక్తులు చేశారు 6వ ఇంద్రియం. హల్లెలూయా. దేవుడే ప్రత్యక్షమై నోవాహు నీవే ఈ తరము వారందరిలో నీతిమంతుడిగా కనపడ్డావయ్యా అని ఎలా చెప్పగలిగాడు? నోవాహులో ఉన్న 6వ ఇంద్రియం. కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని చిత్తం చేయాలి, ఇదిగో ఈ కాలంలో నేను ఉన్నానంటే వెనుకటి తరమునకు వాక్యం అందించాలన్న రోషం హానోకులు ఎలా కలిగింది? ఏంటి ఆయన విశ్వాసం? 6వ ఇంద్రియం. దేవునికి స్తోత్రం. తాను కదల్చలేని రాళ్లను విశ్వాసము ద్వారా ఎత్తుకొచ్చి పెడతా ఉన్నాడు అక్కడ. కృప కలుగును గాక. అణుశక్తి సామర్థ్యానికి మించి తన దేహం అక్కడ ప్రయాసపడతా ఉంది. పలుకబడిన మాటతో పిరమిడ్ దగ్గర పనిచేస్తా ఉన్నాడు. ఎవడికి అర్థం కాలేదు. కుఫు బొఫు ఎవడు కట్టలేదు ఆ పిరమిడ్, హానోకు కట్టాడు. కృప కలుగును గాక. హల్లెలూయా. వెనుకటి తరమంతటి కూడా తలరాయి కలిగిన ఒక పిరమిడ్ను, కృప కలుగును గాక, మర్మమయ్యి ఉన్న పిరమిడ్ను, ఆ క్వీన్ ఛాంబర్ కింగ్ ఛాంబర్ కలిగిన పిరమిడ్ను, 7 మెట్లు కలిగిన పిరమిడ్ను, ప్రపంచమంతటికి 7 ముద్ర వర్తమానానికి ఈ కాలంలో ఉన్న మన వరకు కూడా ప్రత్యక్షతగా అది కట్టిపోయాడు ఆయన. ఎలా చేయగలిగాడు ఇది పరిచర్య అంతా? 6వ ఇంద్రియం. దేవుని స్తోత్రం. వాళ్ళని వెనకకు లాగిన స్వరాలు లేవా? రోజా వాడ దగ్గర టక్ 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 ఇదే శబ్దం. చెక్క సుత్తెతో చెక్క మేకులు కొడుతూ పిచ్చోళ్ళలాగా తెక్కలైనలాగా మునిగిపోయి ఆ చెక్కతో చాలా కుస్తీ పడుతున్నాడు. ఎవరో నోవాహు. చూస్తున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఒట్టి తెక్కలోలాగా ఉండవయ్యా నోవాహు, ఎంత ప్రార్థన చేసినా అంత మైండ్ పోవాలన్నా, ఉన్న పొలం అంత అమ్ముకుంటివి, ఎట్ట బతుకుతావు, గొర్రెల మందలన్నీ అమ్మితివి, ఏమి పిల్లలకు రూపాయలు లేకుండా చేస్తుంది. ఇప్పుడు మన మీద కూడా అదేనా? అమ్మ అయిన వాళ్ళు అమ్మలో నాన్నలు తాతలు పెదనాన్నలు అందరూ ఏమంటున్నారు? పిల్లల పేరిట ₹1 లేదు, ఒక LIC పాలసీ లేదు, ₹1 దాచుకున్న పాపం మీకు ఎవరు చెబుతారులేమ్మా, మీకు బట్టిందిలే. ఆ బ్రహ్మ అటు చెప్పాడు అమ్ముకోమనన్నీ. ఆయన చెప్పలేదయ్యా. అతీతమైన ఇంద్రియము చెప్పాడు. ఒక మనిషి చెబితే ఒకడు చేస్తాడు, ఇద్దరు చేస్తారు, అందరు చేయరు.
కానీ ఈ వర్తమానంకి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఇదే స్పిరిట్. ఏమున్నా లేకున్నా ఆయన ఉంటే చాలని ప్రత్యక్షత ఎక్కడి నుంచి కలుగుతుంది? 6వ ఇంద్రియము కలిగిన పిల్లల యొక్క సాక్ష్యాలు ఇవన్నీ. కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉన్నదంతా త్యాగమైపోయేటట్లుగా. కొన్ని సంఘాల్లో చూస్తున్నాను, మందిరం కట్టడానికని ప్రకటన చేస్తే వడ్డీకి లక్షల రూపాయలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతున్నారు పాస్టర్ గారి దగ్గర. లక్షలు. ఎవరోళ్ళు? ఆటో అద్దెకి తెచ్చుకొని తోలుకునే వాళ్ళు. ఆటోలు అద్దెళ్ళల్లో అద్దె ఆటోలు తోలుకుంటా పొద్దు నుంచి సాయంకాలం దాకా కళ్ళు ఎర్రగయ్యేంతగా వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఆ ఫైల్స్ లాంటి బలహీనతలు వాళ్ళకు ఉండి రక్తం వచ్చేటట్లుగా ఆటోలు దోరి ఎర్రటి ఎండలో వాళ్ళంతా కష్టపడి ఇదిగో మా కాపరి మందిరం లేదని ప్రకటన చేశాడు, స్థలం కొన్న ప్రకటన చేశాడని లక్షల రూపాయలు వడ్డీగా దాచి ఎక్కడ తింత రెవల్యూషన్ వీళ్ళకి. ఇది వెరితనమా విశ్వాసమా? కృపగలుగునుగాక. పరలోకం కొరకు విత్తుకుంటున్నాం, పరలోకం కొరకు విత్తుకుంటున్నాం. దేవుని స్తోత్రం. ఈ సేవలు, ఈ వర్తమాన సేవలను ఎలా జరుగుతాయో చెప్తాను మీకు జాగ్రత్తగానండి. కానుకల ద్వారా సంఘానికి పరిచయం జరగాలి, దశంభాగం ద్వారా సేవకుడు పోషించబడాలి. కానీ నేను చూస్తున్న సేవలో 90% ప్రతి సేవకుడు తనకివ్వబడిన దశంభాగాలను సైతం సంఘం కొరకు వాడుతున్నాడు. అంటే చెప్పాలంటే తన పోషణను సైతం తగ్గించుకొని, తన మెయింటెనెన్స్ సైతం తగ్గించుకొని, ప్రభువే మాకున్నాడని కలిగిన దశంభాగాలు కానుకలు అన్నిటినీ సేవ కొరకు వాడుతుంటే ఈ పరిచయాలు జీవంతో జరుగుతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఈ వర్తమానంలో ప్రతి సేవకుని యొక్క నమ్మిక ఏందో తెలుసా? డబ్బును బట్టి సేవ ఎప్పుడు జరగదు, త్యాగముతోనే సేవ జరుగుతుంది. కృప కలుగునుగాక. త్యాగము కలిగిన పిల్లల ద్వారానే ఉద్యోగం ఎక్కడ ఉంటుంది. కృప కలుగునుగాక. డబ్బులు పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టవచ్చు, పెద్ద లైట్లు కట్టవచ్చు, పెద్ద సమూహాన్ని సమకూర్చవచ్చు. కానీ ఆయన అక్కడికి రంగం మీదకి రాడు. త్యాగము కలిగిన పిల్లల మధ్యలోకి రంగం మీదకి వస్తాడు. కృప కలుగునుగాక. గాలి గంతాన్ని స్థలంలో ఈ ఎంత ఉమ్మదంలో కూడా మనం కూర్చొని ఇక్కడ రంగం మీద ఆయన ఉన్నాడు. ఎక్కడ 2-3 నామాలు కూడి ఎక్కిపోయిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఇక్కడ ఆయన బలముగా ఉన్నాడు. ఆయన కృప కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సోదరుడా, 6వ ఇంద్రియం యొక్క పరిచర్య, 6వ ఇంద్రియం పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఆ తలరాయే పరిశుద్ధాత్మ. ఆ తలరాయి అయి ఉన్నవాడే, ఆ శిరస్సే ఆయనే ఒక్కడై ఉన్నవాడు. ఆయనే తండ్రిగా పిలవబడ్డాడు, ఆయన కుమారుడిగా పిలవబడ్డాడు. ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయనే అతీతమైన ఇంద్రియముగా మనలో పనిచేస్తున్నాడు. అందుకే ఆయన బీజం మనలో పెట్టబడింది. ఆ విశ్వాసం మనకు నేర్పించబడుతుంది. ఈ సహజాతీతమైన సంగతులను నమ్ముతున్నది నీ జ్ఞానంతో కాదు, నా జ్ఞానంతో కాదు. అందుకే ఒక వ్యక్తి చదువును బట్టి అన్నాడు గ్రంథాన్ని గ్రహించలేడు. అందుకే ప్రవక్త నువ్వు పేజీలను తిరగేయగలవు, కానీ వ్రాయబడిన వాక్యం క్రింద దాచిపెట్టబడిన మర్మాన్ని నువ్వెన్నడూ గ్రహించలేవు. నువ్వెన్నడూ వాటిని గ్రహించలేవు, వాటిని నువ్వెన్నడూ నేర్చుకోలేవు. ఈ రాత్రి ప్రతి సంగతి నువ్వు నేర్చుకోవాలంటే సోదరుడా, దైవజనమా, 6వ ఇంద్రియమే అతీతమైన ఇంద్రియము, సహజాతీతమైనది. అందుకే సంసోను ఆ 1000 మందిని ఎలా చంపాడు? విశ్వాసము ద్వారా. పచ్చి దవడ ఎముకను పట్టుకొని విశ్వాసము ద్వారా. ప్రవక్త తను కాపాడుకోవడానికి సంసోను దగ్గర ఏమీ లేదు, నిరాయుధుడే. కానీ అతని దగ్గర మరొక ఆయుధం ఉన్నది, కనబడన్నది. అదే 6వ ఇంద్రియమై ఉన్నది అన్నాడు. కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముసలివాడు, ఎంతో వృద్ధుడు. అబ్రహాముకు తెలిసింది లోతు అతని ఇంటి వారందరూ కూడా 4 రాజుల యొక్క రాజ్యాలు దోచుకొని పోయారు రాజులని. అక్కడికి వస్తున్నాడు రంగం మీదకి. అబ్రహాము రోషపరచబడిన వాడే, కర్ర పట్టుకొని పోయాడు, చేతపట్టుకొని. అంతే. 318 మంది అలవర్చబడిన వారు, తన ఇంట పుట్టి విశ్వాసం ద్వారా అలవర్చబడిన వాళ్ళు ఎత్తుకొని పోయాడు. అంతే. మరి ఏమి యుద్ధం ఆడాడో? 4 రాజుల యొక్క రాజ్యాలను దోచుకుపోయారంటే వాళ్ళు ఎంత బలవంతులు. వాళ్ళందరిని జయించి ఆ స్త్రీలను, పిల్లలను, ఆస్తిని మొత్తాన్ని విడిపించుకొని వస్తున్నాడు అతీతమైన ఇంద్రియముతో. అదే ఆయుధమై ఉన్నది, వధువు యొక్క ఆయుధమై ఉన్నది. రోగమును వ్యర్థము చేయగలిగిన ఆయుధము నీకు ఇచ్చాడు దేవుడు. అదే అతీతమైన ఇంద్రియం. అందుకే ఈ మెసేజ్లో ప్రవక్త అంటున్నాడు, క్యాన్సర్తో నువ్వు మాట్లాడు, ఆ బలహీనతో నువ్వు మాట్లాడు, ఆ యొక్క కుష్ఠరోగంతో నువ్వు మాట్లాడు, ఆ పక్షవాతం అనే జబ్బుతో నువ్వు మాట్లాడు. మంచంలో ఉన్నవ యవనస్తుడా, ఇక్కడికి ఎవరైనా తీసుకొచ్చి పరుణ పెట్టారా? ఇదిగో నిశ్చయమని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన ఆయన స్థిరపరుస్తాడు, నీవు నమ్ము. ఆ మెడ మీద చేతులు నిండా పట్టేంత ఒక పెద్ద కణితి ఆమె నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు ప్రవక్త ప్రార్థిస్తుండగా వెళ్ళిపోతూ ఉంది. ఈ రాత్రి గ్రహిద్దామా, 6వ ఇంద్రియం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా.
ఈ 6వ ఇంద్రియం ద్వారా నడిపించబడుతున్నారు వారే 3వ ఈడ్పులోనికి రేపు వెళ్ళబోతున్నారు. కృప కలుగును గాక. హల్లెలూయా. చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు ప్రయత్నించి చూడు, చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేసి చూడు, పరిస్థితులన్నీ అక్కడే నీ కన్నుల ఎదుట మారుతూ ఉంటాయి. అల్పమైన సంగతుల్లో నుండి అధికమైన సంగతుల్లోనికి నేను తీసుకొని పోబోతున్నాడు. నీ సాక్ష్యం నా సాక్ష్యం ఆకలి తీరటం కాదు, నీ సాక్ష్యం నా సాక్ష్యం అవసరతలు తీరటం కాదు, నీ సాక్ష్యం నా సాక్ష్యం ఇల్లు కట్టుకుని పిల్లలను చదివించడం కాదు. ఇదిగో సహజాతీతమైన కార్యములు మన జీవితంలో జరుగుట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సేవకులకు సమాగం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిగల మా ప్రభువా, ఈ స్తోత్రాలు. ఈ పగలి రాత్రి అద్భుతమైన సహవాసం మాకు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు అయ్యా. దేవా నాయన మీ స్తోత్రాలు. నిజమే అల్పులమే ప్రభువా, అల్పమైన వారం నాయన. కొంచెం ప్రత్యక్షతలో ముందుకు వెళుతుండగా నీ సేవకుడు నమ్మి అయ్యా ఈ యొక్క బలిపీఠాన్ని అప్పగించి ఉండగా ప్రభువా, కృపతో నాయన నీ స్తోత్రాలు. ఈ మట్టి పాత్రను వాడుకున్నారు, మీకు వందనాలు నాయనా. మీ స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సామాన్యతలో నుండి నువ్వు బయలుపరుచుకునే దేవుడో ప్రభువా. సామాన్యత మాకు నేర్పిందే ఈ వర్తమానం నాయన. మా ప్రతి ఆడంబరం, మా ప్రతి అతిశయాలను ప్రభువా మా నుండి దూరపరిచినదే ఈ వర్తమానం. సామాన్యతలో మేము ఇక్కడ నిలబడితే అసామాన్యతలో నీ యొక్క రంగము ఇక్కడికి ఎలా దిగి వచ్చిందో ప్రభువా, సహజాతీతమైన కార్యాలు ఎలా జరుగుతాయో మేము చూస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వెత్తబడిన ప్రతి మాట నీరు కట్టను ఫలింపు చేయండి దేవా. 6వ ఇంద్రియము చేత మా 5 ఇంద్రియాలు స్వాధీనపరచబడి విశ్వాసముతో ముందుకు సాగే కృప మాకు దయచేయండి నాయన. అందుకే సంసోని పోతిఫర్ భార్య జయించలేకపోయింది. దానియేలుని ప్రభువా ఐగుప్తు ధనం నాయన, బబులోని యొక్క ధనం ప్రభువా, బబులోలో ఉన్న నాయన లోకాశలు లోకేచ్ఛలు ప్రభువా ఆ యవన దేహాన్ని తాకలేకపోయినాయి ప్రభువా. 68 సంవత్సరాలు నాయన, 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు 68 ఏళ్ళుగా అక్కడ చెరలో ఉన్నప్పటికీ ప్రభు ఏది దానియేలు ముట్టలేకపోయింది ప్రభు. దర్శనము గలవానిగా చేసింది నాయన. ఓ దేవ మీ స్తోత్ర. ప్రపంచమంతటికి అవసరమైన దర్శనము అతను పొందుకున్నట్లుగా చేసింది ప్రభువ. ఓ అతీతమైన ఇంద్రియము వారిని ఏలింది ప్రభువ. ఓ అగ్నిగుండం లాంటి శ్రమలు వాళ్ళ ఎదుటిన్న సవాళ్ళున్న రాజులే సవాళ్ళు విసురుతున్నా ప్రభువ. వారికి సైతము రోషముగా సాక్ష్యం చెప్పగలిగిన నోర్లు అతీతమైన ఇంద్రియం వారికి ఇచ్చింది ప్రభువ. అయ్యా మేము చిన్న చిన్న విషయాల్లో కూడా అపనమ్మకస్తులుగా ఉంటున్నాం నాయన, ఓడిపోతున్నాం ప్రభువా. సహాయం చేయండి. గొప్ప కృప మా మీద ఉండునుగాక. ఈ దినము నుండి ప్రభువా ప్రత్యక్షత మేము నడుచుదుముగాక. అతీతమైన ఇంద్రియము ద్వారా స్వరం మేము విందుముగాక. అతీతమైన ఇంద్రియము ద్వారా మేము చూచుదుముగాక. ప్రతి పాపమును పాపముగా, లోకమును లోకముగా, శపితమైన వాటిని శపితమైన వాటిగా ప్రభువా పరలోకమును పరలోకముగా చూడగలిగిన కృప మాకు దయచేయండి. 6వ ఇంద్రియంతో మేము నడుచుదుముగాక. ఓ దేవా మీ స్తోత్రాలు. ఇక్కడ ఉన్న యవన బిడ్డలు చెరలో క్రొత్తగా వస్తున్న వారు అందరి మీద దర్శించండి. ఈరోజు క్రొత్తగా రక్షణ పొందిన బిడ్డను కూడా దీవించండి నాయన. ఆవలగట్టు చేరేంత వరకు ఆ బిడ్డను ఎన్నడూ శత్రువు ముట్టలేకపోవును గాక. గొప్ప ప్రత్యక్షత బిడ్డను నింపండి ప్రభువా. ఆ బిడ్డను చూస్తున్నప్పుడు ప్రక్కన ఉన్న వారికి రోషం కలుగును గాక. ఓ ఆమె వెళుతున్న పరలోక రాజ్యం నేను వెళ్లకుండా ఆగిపోకూడదని నిశ్చయము వారికి రోషము కలుగును గాక. ఇంకా ఈ మొగ్గలలో అనేక మంది యవన బిడ్డలకు మీరు మాదిరై ఓ వారి ఆత్మలను రక్షించబడును గాక ప్రభువా. కృప కలుగును గాక నాయన. ఈ చివరి కాలంలో ద్వారం యొద్దకు నాయన అయ్యా ఆ తలుపు మూయబడుతుండగా నాయన ఆఖరి నల్లని గొర్రె నాయన ఈ మందలోకి చేర్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. సేవకుల ప్రయాస వ్యర్థం కాకూడదు, కన్నీరు ఇక్కడ వ్యర్థం కాకూడదు, ప్రయాస వ్యర్థం కాకూడదు, ఇక్కడ ఎవరి చెమట వ్యర్థం కాకూడదు, ఇక్కడ వధువు పడుతున్న ప్రయాస ఏది వ్యర్థం కాకూడదు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా వారి హృదయములలో నాయన ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నాయన గ్రహింపునిచ్చేది 6వ ఇంద్రియమై ఉన్నది ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు. నిజముగా నాయన మీకు వందనాలు. పరిచర్య క్రమమును, వర్తమాన క్రమమును మేము నాయన చక్కగా అవలంబించినట్లుగా మాకు సహాయం చేయండి. కృప చూపించండి నాయన. నీ శరీరం నీ రక్తం ఎద్దుకు వస్తుండగా నాయన తిరుటకు యోగ్యత అర్హత మాకు దయచేయమని, కృప చూపించమని, ఈ కుటుంబాలంటే దీవించమని, మహిమ పొందమని అల్పుడను ప్రభువా. అయ్యా అక్కడ నిలబడి నీ పని చేస్తుండగా నన్ను కూడా నాయన అంతవరకు మీరు నన్ను కాపాడి ఆవలగట్లు నీతో యుగాలుండే కృప నాకు దయచేయమని. అయ్యా ప్రతి సాతాను వాడి కుయుక్తులన్నీ జయించి ప్రభువా ముందుకు మరింతగా నీ కొరకు వేగిరపడి పరిగెత్తున్నట్లుగా, గురి ఎత్తుకు మేమందరం చేరినట్లుగా, ఎత్తబాడి విశ్వాసంతో మేము నాయన ఆవలగట్లు నీతో కలిసి ఉండినట్లుగా ప్రభువా, శరీర మార్పును పొంది క్రొత్త శరీరంతో ప్రభువా అయ్యా మధ్యాకాశం నుంచి చేరినట్లుగా మాకు సహాయం చేయమని, కనికరించమని, మహిమ పొందమని, అల్పుడున్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు అనబడి మీ నామంలో
ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్. ఆమేన్.